అందరికీ ముందుగా వాళ్ళకి విచ్చేసిన ప్రతి విద్యార్థులకి, యువతకి, భగత్ సింగ్ విద్యార్థి విభాగ సభ్యులకి, అనకాపల్లి హోటల్కి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇవాళ ముఖ్య అతిథిగా ఇక్కడ విచ్చేసిన కొనతల రామకృష్ణ గారికి ఇలా యువతతో కాన్వర్జేషన్ పెట్టుకున్నందుకు ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. వాళ్ళతో ఒక 5 నిమిషాలు ముందు మీరు మాట్లాడితే బాగుంటుందని చెప్తున్నాను. ఈ ఇంటరాక్టివ్ సమావేశానికి ఇచ్చేసిన అందరూ విద్యార్థులు, స్టూడెంట్స్, యువతకు నా హృదయపూర్వక ఆహ్వానం. ఈ రోజు ఇంటరాక్షన్కి ముఖ్య ఉద్దేశం ఈరోజు దేశంలో ఉన్నటువంటి, రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు, యువత పాత్ర ఏ విధంగా ఉండాలి, యువత అవసరాలు ఏ విధంగా ప్రభుత్వాలు చూడాలి అన్నది ముఖ్యమైన అంశంగా, బాధ్యతాయుతమైనటువంటి పౌరులుగా మన సమాజంకి మనం ఏం చేయగలుగుతాం, అదేవిధంగా మన సమాజం మనకేం చేయాలి అన్నది రెండు చాలా ముఖ్యమైన అంశాలు. సమాజం మనకి చేయగలిగేదంతా మౌలిక సదుపాయాలు కల్పించి మంచి విద్యా విధానం, ఒక మంచి వైద్య విధానం, అదేవిధంగా మీకు మౌలిక వసతులు కల్పించటం, ఇవి ప్రభుత్వ ప్రథమ కర్తవ్యాలు. వాటి నుంచి మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ రావాలి, మంచి ఫౌండేషన్ ఉండాలి. బేసిక్ ఎడ్యుకేషన్ ఎంత పటిష్టంగా ఉంటే యువత అంత ముందుకు వెళ్ళగలుగుతారు. రెండవది, మన దేశానికి ఉన్నటువంటి ముఖ్య బలం ఏంటంటే, మన దేశంలో ఉన్నటువంటి యువత ప్రపంచంలో ఏ దేశంలో లేదు. మన జనాభాలో ఎక్కువ శాతం యువ జనాభా ఉన్నారు. యంగర్ పాపులేషన్ ఎక్కువ ఉంది మనకి. అంటే 40 years లోపల ఉన్న వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు మనకి. ఇదంటే హ్యూమన్ రిసోర్స్, మనకి యంగ్ హ్యూమన్ రిసోర్స్ ఉంది. ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినటువంటి స్ట్రెంగ్త్ మనకు ఉంది, యంగ్ హ్యూమన్ రిసోర్స్ ఉంది. కాబట్టి ఆ హ్యూమన్ రిసోర్సెస్ని ఎంత గొప్పగా ఉపయోగించుకోగలిగితే ఈ దేశం అంత అభివృద్ధి చెందుతుంది. మనకి ఇది ఉపయోగించుకోవాల్సింది నెక్స్ట్ 25 సంవత్సరాలు ఉపయోగించుకోవాలి. తర్వాత 25 సంవత్సరాలు దాటినాక మళ్ళీ మనది ఓల్డర్ జనరేషన్ ఎక్కువ ఉంటుంది. ఈ అడ్వాంటేజ్ అప్పుడు రాదు. ఈరోజు ఇండియా ఉన్నటువంటి స్ట్రెంగ్త్స్ ఏంటంటే, ఇప్పుడు టెక్నాలజీలో, లాంగ్వేజ్లో మనం ఆల్మోస్ట్ వరల్డ్లో ఒక డామినెంట్ రోల్ ప్లే చేయగలుగుతున్నాం. వివిధ ప్రపంచ దేశాల్లో మన దేశం నుంచి ఇక్కడ చదువుకొని వెళ్ళినటువంటి యువత మల్టీనేషనల్ కంపెనీస్కి సిఇఓస్గా పెద్ద పెద్ద పొజిషన్స్లో, ఉదాహరణకి మైక్రోసాఫ్ట్, సత్యనాదెండ్ల, అటువంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు మనకి. అదేవిధంగా గూగుల్, సుందర్ పిచై, HCL కంపెనీ, ఇంకా చాలా కంపెనీలకు ఉన్నాయి. అట్టగా సుమారు 7-8 కంపెనీ. మొన్నటి వరకు పెప్సీ కోలా కూడా CEO ఉండేవారు, ఆవిడ ఈ మధ్య రిటైర్ అయ్యారు. అంటే మనకున్న పరిమితమైనటువంటి రిసోర్సెస్లో మనకి ఉన్నటువంటి మేధా సంపత్తి చాలా ఎక్కువ కాబట్టి మనం ఆ స్థాయికి వెళ్ళగలుగుతున్నాం. ఇక్కడ పరిమితమైనటువంటి వనరులు ఉన్నప్పటికీ మనకి ఇంటెలిజెన్షియా చాలా ఎక్కువ ఉంది ఈ దేశంలో. ఆ ఇంటెలిజెన్షియాని ప్రాపర్గా ఉపయోగించుకోగలిగి ప్రపంచ దేశాలందరికీ కూడా మనం, మన సంపద అంటే మన ఇంటెలిజెన్షియాని పంచగలుగుతాం, మనం ప్రపంచ దేశాలు తీసుకెళ్ళగలుగుతాం. అంటే దానికి కావాల్సినటువంటి మౌలిక వసతులు ఏంటంటే విద్యా విధానం. విద్యా విధానం ఎంత పటిష్టంగా ఉంటే మన హ్యూమన్ రిసోర్సు ప్రపంచ దేశాలన్నింటిలో మనం ఒక మంచి డామినెంట్ రోల్ ప్లే చేయగలిగేటువంటి పరిస్థితిలో మనం ఉన్నాం. అదేవిధంగా మనకి ఇండియా గ్రోత్ రేట్ చూస్తే గత 10 సంవత్సరాలుగా, అంటే వాస్తవానికి మన్మోహన్ సింగ్ గారు మంచి రిఫార్మ్స్ తీసుకొచ్చారు. పివి నరసింహరావు గారు, మన్మోహన్ సింగ్ గారు కలిపి, పివి నరసింహరావు గారు ప్రధానిగా ఉన్నప్పుడు ఆ రిఫార్మ్స్ ప్రతిఫలం ఇప్పుడు మనకి అనుభవిస్తున్నాం.
ఆ రోజు తీసుకున్న రిఫార్మ్స్ వల్ల ఇప్పుడు గ్లోబలైజేషన్ కాన్సెప్ట్ తీసుకొచ్చి ప్రపంచంలో ప్రతి సంస్థ కూడా ఇండియాలో భాగస్వాములు కాగలిగారు. ఇండియా గ్రోత్ రేట్ కూడా అప్పటి నుంచి చాలా బాగా ఉంది. వాస్తవానికి మనకంటే చైనా ముందే రిఫార్మ్స్ తీసుకున్నారు 70sలోనే. మనం వాస్తవానికి వెనకబడ్డాం. మనం ఆ టైంలో మనం రిఫార్మ్స్ తీసుకొని ఉంటే డెఫినెట్గా వరల్డ్ లీడర్స్ అయి ఉండేవాళ్ళం. ఇప్పుడు అది వెనకబడటం వల్ల మనం ఇంకా కొద్దిగా వెనకే ఉన్నాం. మనకి ఇంకా పెర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరగాల్సిన అవసరం ఉంది. మనం థర్డ్లో కంట్రీ వరల్డ్లో మనం 5th లార్జెస్ట్ ఎకానమీ అయినప్పటికీ బట్ పెర్ క్యాపిటల్ ఇన్కంలో మటు మనం వెనకబడి ఉన్నాం. ఇంకా చాలా పెర్ క్యాపిటల్ ఇన్కమ్ పెంచుకోవాలి. ఒక లార్జెస్ట్ ఎకానమీ ఒకటే కాదు, పెర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా పెరగాలి. దాంతో దురదృష్టవశాత్తు పెర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగే విధంగా ఇంకా లేదు. ఎందుకంటే మనకి వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థ మనది. వ్యవసాయంలో ఇప్పుడు దురదృష్టం ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్ ఎవరు వ్యవసాయం చేయట్లేదు. వ్యవసాయం చేయగలిగే పరిస్థితులు కూడా లేవు. వ్యవసాయం చేసే వాళ్ళు కూడా చేసే పరిస్థితి లేదు. అందువల్ల యంగర్ జనరేషన్ వ్యవసాయంలోకి ఎవరు వెళ్ళటం లేదు. మీకు ఫార్మ్ ఆటోమేషన్ రావాల్సిన అవసరం ఉంది, తర్వాత వాల్యూ ఎడిషన్ రావాల్సిన అవసరం ఉంది వ్యవసాయంలో. ఇవి రెండు మిస్సింగ్ లింక్స్ మన ఎకానమీ వెనకబడడానికి కారణం, పెర్ క్యాపిటల్ ఇన్కమ్ పర్టికులర్గా. ఎందుకంటే వ్యవసాయం మీద ఇప్పటికీ కూడా మన ఉదాహరణకు ఆంధ్ర తీసుకుంటే మన జిఎస్డిపిలో 35% అగ్రికల్చర్ ఇన్కమ్ ఉంది మన జిఎస్డిపిలో. అంటే మిగతా ఇతర స్టేట్స్ కంటే మనది ఎక్కువ ఉంది. ఎందుకంటే మనకి ఫిషరీస్ చాలా ఎక్కువ ఉన్నాయి, ఫిష్ ఎక్స్పోర్ట్స్ ఎక్కువ ఉన్నాయి. దానివల్ల మన జిఎస్డిపిలో వ్యవసాయంలో ఫిషరీస్ కూడా ఉంటుంది. కాబట్టి మన కంట్రిబ్యూషన్ జిఎస్డిపికి వ్యవసాయం 35% ఉంది. మిగతా రాష్ట్రాలు 18-19% కంటే ఎక్కువ లేదు. ఈ పరిస్థితుల్లో మనం ఎక్కువగా ఇప్పుడున్నటువంటి యువతకు నైపుణ్యం అభివృద్ధి చేసే విధంగా ఉండాలి. మన విద్యా విధానం ఎంప్లాయబిలిటీ ఉన్న విద్యా విధానం కాదు. మన దగ్గర ఇప్పుడున్నటువంటి అండర్ గ్రాడ్యుయేషన్లో 2.5% మాత్రమే విద్యార్థులకి ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి. అదే యుఎస్లో అయితే సుమారు 60% ఉంది, కొరియాలో అయితే 90%, 90% ఉంది, యూకేలో అయితే అది 70% ఉంది. అది పెంచుకోవాలంటే మనం నైపుణ్యాభివృద్ధి ఉండాలి, స్కిల్ డెవలప్మెంట్ ఉండాలి. అంటే మన ఎడ్యుకేషన్ సిస్టంలోనే మీకు బేసిక్ లోపం ఉంది. మనకి ఎంప్లాయబిలిటీకి సరిపడగా ఎడ్యుకేషన్ సిస్టమ్ లేదు. మనం ఎప్పుడో బ్రిటిషర్స్ టైంలో డిజైన్ చేసినటువంటి ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇది. ఇప్పుడున్నటువంటి పరిస్థితులకి అనుకూలంగా మీకు ఉద్యోగ అవకాశాలు వచ్చేటువంటి ఎడ్యుకేషన్ లేదు. ఎందుకంటే మన ఇండస్ట్రీతో ఇంటరాక్షన్ లేదు. అప్రెంటిస్షిప్ కానీ ఇటువంటివి మనం ఎడ్యుకేషన్ 10th నుంచి ఇంటర్మీడియట్ +2 నుంచి అండర్ గ్రాడ్యుయేషన్ నుంచి ఉండాలి. అటువంటిది లేదు. ఇప్పుడు BA, BCom, BSc చదివిన వాళ్ళు చాలామంది అన్ఎంప్లాయ్గా ఉన్నారు. అంటే 2.5% మంది మాత్రమే అందులో ఉద్యోగాలు వస్తున్నాయి. మన రాష్ట్రంలో పర్టికులర్గా ఇంజనీర్స్ అయితే ప్రతి ఏడాది 2 లక్షల మంది ఇంజనీర్స్ అడ్మిషన్కి వెళ్తున్నారు ఇంజనీరింగ్ కాలేజెస్కి. అల్టిమేట్గా ఉద్యోగ అవకాశాలు ఎంతమందికి వస్తున్నాయంటే చాలా తక్కువ, మినిమల్ అది. ఎందుకంటే అందులో కూడా ఇప్పుడున్న సిస్టంలో కూడా ఆ వాల్యూ ఎడిషన్ లేదు మనకి. ఆ సిస్టమ్ మార్చాల్సిన అవసరం ఉంది. వ్యవసాయంలో మీకు ఫార్మ్ ఆటోమేషన్ కావాలి. అదేవిధంగా మీకు పరాక్టర్ ఈల్డ్స్ పెరగాల్సిన అవసరం ఉంది. అంటే రీసెర్చ్ ఓరియంటేషన్ ఇంకా ఎక్కువ చేయాల్సిన అవసరం ఉంది. అల్టిమేట్గా అగ్రికల్చర్ వాల్యూ బేస్డ్ ప్రొడక్ట్ కింద వచ్చినప్పుడే రైతులు బాగా రాగలుగుతారు. మన జీడిపి కూడా ఇంకా ఎక్కువ పెరుగుతుంది, పర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా పెరిగే అవకాశం ఉంది. మన గ్రోత్ రేట్ అయితే ఇప్పుడు డెఫినెట్గా 6-7% గ్రోత్ రేట్ ఉంది ఆల్ ఇండియాలో. బహుశా ప్రపంచ దేశాల్లో ఇంత ఎక్కువ గ్రోత్ రేట్ ఉన్న దేశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఈవెన్ చైనా కూడా మీకు 2% లోపల గ్రోత్ రేట్ ఉంది, యుఎస్ కూడా అట్టగా ఉంది. బట్ ఎంత గ్రోత్ రేట్ ఉన్నప్పటికీ వాల్యూమ్స్ చూస్తే మనది తక్కువ వాల్యూమ్స్. చైనా ఏమో యుఎస్ కానీ వాల్యూమ్స్ ఎక్కువ, మనకి వాల్యూమ్స్ లేవు, గ్రోత్ రేట్ ఉంది. దానికి మిస్ మ్యాచ్ అయింది. ఇది మిస్ మ్యాచ్ అయిందంటే మనం ప్రాపర్గా మనం గ్రోత్ ప్లాన్ చేసుకోలేకపోతున్నాం మనం. ఎందుకంటే దానికి సరిపడే హ్యూమన్ రిసోర్సెస్ని మనం ఉపయోగించుకునే స్థాయికి ఇంకా ప్రభుత్వాలు ఎదగాల్సిన అవసరం ఉంది. ఈ లోపం ప్రభుత్వ పరిపాలనా విధానం పాలసీస్లో ఈ లోపం ఉంది. ఆ లోపాలు సరిచేయాల్సినటువంటి అవసరం ఉంది. మన రొటీన్గా ఎప్పుడో
మనకి 75 సంవత్సరాలు దిగుని వచ్చినటువంటి స్వతంత్రం తర్వాత విద్యా విధానంలో పెద్దగా మార్పులు ఏం రాలేదు. ఏదో చిన్న చిన్న నామినల్ చేంజెస్ తప్పితే మేజర్ చేంజెస్ అయితే ఏం రాలేదు. ఎందుకంటే ఒకప్పుడు ఇండియా మీకు 15th, 14th, 13th, 12th సెంచరీస్కి వెళ్తే వరల్డ్లో టాప్ లీడర్స్ మనమే ఎకానమీలో. అప్పుడు ఫస్ట్ మనం ఉండేది, తర్వాత చైనా ఉండేది. సరే అటాక్ 17th సెంచరీ వరకు అట్లా వచ్చింది. తర్వాత 17th సెంచరీ తర్వాత మన ఇన్వేషన్స్ అయ్యాక మొఘల్స్, బహమనీ సుల్తాన్స్, తర్వాత మొఘల్స్, తర్వాత బ్రిటిషర్స్ వచ్చాక మన ఎకానమీ పూర్తిగా స్మాష్ అయిపోయింది. ఎందుకంటే దోపిడీ, ఇక్కడ నుంచి ఈ సంపదను వాళ్ళు తీసుకెళ్ళటం. అదే యూకే ఎకానమీ చూస్తే వాళ్ళది 17th, 18th సెంచరీస్లో అసలు ఏం లేదు వాళ్ళ ఎకానమీ. 15th సెంచరీ అయితే ఎక్కడో చాలా దిగున ఉన్నారు. మన ఎకానమీ 20th ప్లేస్కి వెళ్ళిపోయింది, ఫస్ట్ ప్లేస్లో ఉండాల్సింది. వాళ్ళేమో 3rd, 4th ప్లేస్కి వెళ్ళారు. క్లియర్గా కనిపిస్తుంది మీకు హిస్టరీ బుక్స్ చూస్తే, అంత చేంజెస్ ఉన్నాయి అంతా. ఓకే, ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ మనకి నేచురల్ రిసోర్సెస్ ఉన్నాయి కాబట్టి మనం సస్టైన్ కాగలిగాం, మళ్ళీ రికూప్ కాగలుగుతున్నాం. ఇప్పుడు మళ్ళీ డెఫినెట్గా ఈ ట్రెండ్ సెట్ కంటిన్యూ అయితే డెఫినెట్గా వచ్చే 10-15 సంవత్సరాల్లో మనకి టెక్నాలజీ పరంగా మనం చాలా స్ట్రాంగ్గా ఉన్నాం. ఓన్లీ థింగ్ ఏంటంటే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అయినప్పుడే మన ఎకానమీ యాక్సలరేట్ అవుతుంది. అందువల్ల ఎకానమీ యాక్సలరేట్ అవ్వాలంటే ఇండస్ట్రీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నిటి కూడా అవసరం. ఇండస్ట్రియల్ పాలసీస్ కానీ, అగ్రికల్చర్ పాలసీస్ కానీ ఇవన్నీ కూడా మార్చాలి. బేసిక్ రీసెర్చ్ కూడా మనం డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. బేసిక్ ప్యూర్ సైన్సెస్ ఇప్పుడు ఎంతమంది తీసుకుంటున్నారండి మీలో? చాలా తక్కువ మంది తీసుకుంటున్నాం మనం ప్యూర్ సైన్సెస్. ప్యూర్ సైన్సెస్కి వెళ్తేనే కానీ రీసెర్చ్ యాక్టివిటీ పెరిగే అవకాశం లేదు. అందువల్ల ఇప్పుడు ఈ పరిస్థితుల్లో సరే మీకు దేశవ్యాప్తంగా అట్లా ఉంటే, రాష్ట్ర పరిస్థితుల్లో చూస్తూ ఉంటే మన దురదృష్టం ఏంటంటే మన జిఎస్డిపిలో 33% డెట్స్ ఉన్నాయి. అంటే సుమారు 13 to 14 lakh crores లైబిలిటీస్ ఉన్నాయి, అప్పులు ఉన్నాయి మనకి. మనం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఉందా అంటే, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇప్పుడు ఏ ఎకానమీ అయినా స్ట్రాంగ్గా ఉండాలంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కనీసం 10% ఉండాలి. మనది ఎక్కడ కనీసం 3-4%, 5% కంటే ఎక్కువ లేదు. ఆ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ లేకపోతే అసెట్ క్రియేట్ కాదు. అసెట్ క్రియేట్ కాకపోతే మీకు ఎకానమీ యాక్సలరేట్ కాదు, రెవెన్యూ గ్రోత్ ఉండదు, ఎంప్లాయబిలిటీ ఉండదు. ఎంప్లాయబిలిటీ ఉండాలంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఉండాలి. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఉన్నప్పుడే మీకు అవకాశాలు ఎక్కువ వస్తాయి. అది ప్రైవేట్ రంగంలో కానీ, పబ్లిక్ రంగంలో కానీ మీకు ఉద్యోగ అవకాశాలు ఎక్కువ వస్తాయి. ఆ ఉద్యోగ అవకాశాలు లేకపోవడానికి కూడా కారణం ఇదొకటి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ లేకపోవటం. మినిమం 10% క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఉండాలి ఏ ఎకానమీకైనా. దురదృష్టవశాత్తు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ లేదు. అంటే మన రాజ్యాంగంలో మార్పులు కూడా చేయాలి. మనకి ఎఫ్ఆర్బిఎం చట్టం అని ఒకటి తీసుకొచ్చారు. అది ఆ ఎఫ్ఆర్బిఎం చట్టంలో మన జిఎస్డిపిలో సర్టన్ పర్సంటేజ్ కంటే ఎక్కువ అప్పు చేయడానికి లేదు. అదేవిధంగా సర్టన్ పర్సెంట్ కంటే ఎక్కువ సంక్షేమాన్ని కూడా పెట్టకూడదు అన్నది కూడా దానికి యాడ్ చేయాల్సిన అవసరం ఉంది. ఉన్నప్పుడు అప్పుడు బ్యాలెన్స్ ఉంటుంది గ్రోత్. ఎప్పుడు కూడా గ్రోత్ బ్యాలెన్స్ అవ్వాలనుకుంటే డెవలప్మెంటు, వెల్ఫేరు రెండు ఈక్వల్గా ఒకే ట్రాక్ మీద వెళ్ళాలి. రెండు రైల్ ట్రాక్స్ లాంటివి రెండు. ఏది ఒకటి లేకపోయినా రెండో దాని మీద ఎకానమీ మీకు సస్టైన్ కాదు ఆ ఎకానమీ. అటువంటి పరిస్థితులు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సంక్షేమం ఎప్పుడు కూడా ఎంతవరకు ఉండాలంటే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో బేసిక్ రిక్వైర్మెంట్స్ ఫుల్ఫిల్ చేయగలిగే సంక్షేమం ఉండాలి తప్పితే బియాండ్ దట్ ఉండకూడదు. దానివల్ల ఏమవుద్దంటే మన క్రియేటివిటీ పోతుంది, మనలో మనం వర్క్ చేయాలనేటువంటి తపన ఉండదు, డిపెండెన్స్ ఎక్కువ అవుతుంది. ఎప్పుడైతే డిపెండెన్స్ ఎక్కువైందో ఆటోమేటిక్గా మీ హ్యూమన్ రిసోర్సెస్ ఉపయోగించుకోవటం లేదు మనం పూర్తి స్థాయిలో. చాలామంది చూస్తాం అవకాశాలు రాలేదని అనుకుంటాం మనం చాలామంది. కానీ మన ఇంట్లో అవసరాలు ఒక ఎలక్ట్రీషియన్ కావాలంటే ఎంత ఇబ్బంది పడుతున్నాం చూడండి, అవైలబుల్గా దొరకరు. అది ఒక ప్లంబింగ్ కావాలనుకోండి దొరకరు. అంటే అటువంటివి మనం క్రియేట్ చేసుకోవాలి. అది సెల్ఫ్ ఎంప్లాయబిలిటీస్ ఇవన్నీ కూడా. ఇవన్నీ చేసుకునే దానికి సరైనటువంటి మార్గాలు లేవు వీళ్ళకి. అంటే ఫండింగ్ ఇచ్చే ఏజెన్సీస్ కానీ, ప్రతి ఒక్కరూ ఏదో ఉద్యోగ అవకాశం గురించి చూడకుండా సొంతంగా వారు చేయడానికి
అంటే మన మైండ్ సెట్ ఎట్లా ఉంటుందంటే మనం ఏదో ఉద్యోగం చేయాలి, ఏదో 5,000 అయినా 10,000 అయినా 20,000 అయినా 30,000 అనుకుంటాం. కానీ మనంతటా మనం నిలబడి మనంతటా మనం ఒక స్టార్టప్ పెట్టుకొని, అది స్టార్టప్ ఎలక్ట్రీషియన్ అవనివ్వండి, ప్లంబర్ అవనివ్వండి, అది కూడా స్టార్టప్. అది మనంతటా మనం చేసుకొని మనమే ఇద్దరికి ఉద్యోగ అవకాశాలు కల్పిద్దాం అనే ఆలోచన విధానం దురదృష్టవశాత్తు మన విద్యా విధానం వల్ల అది కిల్ అయిపోయింది పూర్తిగా. మనం ఉద్యోగం చేస్తూ మనం చదువుతుందే ఉద్యోగం చేయడానికని చేస్తాం. కానీ మనం చదువుతుందే ఒక ఇండస్ట్రీ పెడదాకనో, లేదంటే ఒక టైలర్ షాప్ చేస్తామనో, లేదంటే ఒక ప్లంబింగ్ ఒక షాప్ పెట్టుకుంటామనో అటా లేదు. ఆ ఎంటర్ప్రెన్యూర్షిప్ లేదు మనలో, అది కిల్ అయిపోయింది. అది ఎంటర్ప్రెన్యూర్షిప్ జనరేట్ చేయాలి మనం యంగర్ జనరేషన్లో. చేసినప్పుడు డెఫినెట్గా మనకి అయితే ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి, కానీ ఆ ఆపర్చునిటీస్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకునే పరిస్థితిలో సమాజం లేదు. దానికి ఉపయోగించుకునే విధంగా మన విద్యా విధానం కూడా ఉండాలి. ఉన్నప్పుడే డెఫినెట్గా మనం ఫ్లరిష్ అవుతాం. డెఫినెట్గా మన కంట్రీకి అయితే మంచి భవిష్యత్తు ఉంది. ఎందుకంటే న్యాచురల్ రిసోర్సెస్ ఎక్కువ ఉన్నాయి మనకి. ఈ రిసోర్సెస్లో ఈ కాంపిటేటివ్ వరల్డ్లో మనం ఇంకా కష్టపడి పనిచేయాల్సినటువంటి అవసరం అన్ని లెవెల్స్లో ఉంది. అదేవిధంగా రాజ్యాంగంలో కూడా కొన్ని మార్పులు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఏవైతే చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉండాలి దేనికి, ఏ ఎకానమీకైనా. ఆ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ లేకుండా, బౌండ్స్ లేకుండా మనం ఒక విధానం లేదు మనకు, స్ట్రక్చర్డ్ విధానం లేదు ఆర్గనైజ్డ్గా. దాంతో ఒక ప్రభుత్వం వచ్చాక ఒక్కొక్క విధానం, ఒక్కొక్క పాలసీతో అది ప్రతి 5 yearsకి పాలసీ మారిపోతుంది. ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమే తీసుకుందాం, మీరంతా స్టూడెంట్స్ కాబట్టి. మన విద్యా విధానంలో ఈ 5 yearsలో స్టేట్ సిలబస్ నుంచి సిబిఎస్ఈ సిలబస్కి వెళ్ళారు, సిబిఎస్ఈ నుంచి ఇంగ్లీష్ మీడియం అన్నారు, ఇంగ్లీష్ మీడియం నుంచి ఇప్పుడు ఐబీ అంటున్నారు. ఇది వీటిలో ఎక్కడైనా కొరిలేషన్ కనిపిస్తుందా చెప్పండి? ఎందుకంటే ఇంగ్లీష్ మీడియం అన్నది టీచర్స్, ఇంగ్లీష్ మీడియంలో చెప్పే టీచర్స్ ఉండాలి మనకి. మన టీచర్స్ రిక్రూట్మెంట్ అంతా కూడా తెలుగు మీడియంలో చదువుకొని బీఈడీలు చేసి వాళ్ళు తెలుగు మీడియంలో చెప్తున్నారు. వాళ్ళు ఒకేసారి ఇంగ్లీష్ మీడియం చెప్పమంటున్నాం అంటే అది అర్థం లేదు. వాళ్ళు ఇంగ్లీష్ మీడియం సరిపడగా ట్రైన్ అవ్వడం కూడా కష్టం. ఇంగ్లీష్ మీడియం చేసిన వాళ్ళని రిక్రూట్ చేసుకొని అప్పుడు ఫ్రెష్గా మొదలు పెట్టాలి తప్పితే ఒకేసారి సిస్టమ్ చేంజ్ చేయాలనుకుంటే ఇటు తెలుగు రాదు, అటు ఇంగ్లీషు రాదు, ఇటు రాకుండా ఇబ్బంది పడతాం. ఇప్పుడు ఐబీ అంటే నేను చాలా కార్పొరేట్ స్కూల్స్లో చూసాం. ఐబీ చెప్పే పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూల్స్ పేరు చెప్పను, కానీ నేను పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూల్స్ లక్షల రూపాయలు ఫీజు వసూలు చేస్తున్నా కూడా ఐబీ సిలబస్ని చెప్పేటువంటి ఫ్యాకల్టీస్ వాళ్ళ దగ్గర లేవు. అటువంటిది గవర్నమెంట్ స్కూల్స్లో ఐబీ ఎట్లాగవుతుంది? అది ఇంపాసిబుల్. అది ఇటువంటి ప్రాక్టికల్గా చేయకపోవడం వల్ల మనకు ఒక జనరేషన్ మనం పాడు చేస్తున్నాం మన లోపభూయిష్టమైన విద్యా విధానాల వల్ల. ఇటువంటివన్నీ ఉన్నాయి. ఏదైనప్పటికీ మనకి మంచి ఫ్యూచర్ అయితే ఉంది ఇండియాకి. గ్రోత్ ఎకానమీ అయితే చాలా బాగుంది. ఈ ఎకానమీని ఉపయోగించుకొని ప్రతి యువత మంచి అవకాశాలు కల్పించుకొని వారికి ఉన్న స్థాయిలో కష్టపడి పనిచేసి మనం ఈ సమాజానికి మనం తిరిగి ఒక మంచి పౌరులుగా మార్పు వచ్చే విధానాన్ని రావాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ముఖ్యంగా విద్యా విధానం, వైద్య విధానం ఈ రెండు చాలా అవసరం సమాజంలో. ఈ రెండు బాగున్నప్పుడు డెఫినెట్గా ఆ సమాజం ముందుకు వెళ్తుంది. అటువంటి వాతావరణం క్రియేట్ చేయాలన్నది మన ఆశయంగా పెట్టుకోవాలి ఏ ప్రభుత్వం అయినా. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పుడు వాళ్ళతో ఇంటరాక్షన్ మొదలు పెడదాం సార్. ఫస్ట్ స్టూడెంట్ అన్వేష్. సార్ నా పేరు అన్వేష్, నేను బీటెక్ అగ్రికల్చర్ చేస్తాను నేను. అవును సార్. స్టేట్లో లాస్ట్ గవర్నమెంట్ నుంచి చూసుకుంటే 21 నుంచి అనుకుంటాను మాకు ఫీ రియంబర్స్మెంట్ ఇష్యూస్ కానీ చాలా ఇష్యూస్ ఉన్నాయి సార్ మాకు. కోవిడ్ తర్వాత అగ్రికల్చర్ అనేది చాలా బూమింగ్, ఫినాన్షియల్గా కానీ చాలా జాబ్స్ అవి తీసే పరిస్థితి కూడా వచ్చింది. కానీ గవర్నమెంట్ జాబ్స్ పరంగా కానీ ఏమీ చూడలేదు. నేను 3 years నుంచి గవర్నమెంట్ జాబ్స్కి ట్రై చేస్తున్నాను సార్. నేను ఎప్పుడు ట్రై చేసినా సరే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కానీ బ్యాంక్స్ కానీ ట్రై చేస్తున్నాం, కానీ స్టేట్ పరంగా అగ్రికల్చర్ కానీ ఒక్కొక్క జాబ్ కూడా రిలీజ్ చేయలేదు సార్. ఇప్పుడు అలాగే నేను బీటెక్ అగ్రికల్చర్ చేశారని చాలామందికి అగ్రికల్చర్ ఇంజనీరింగ్ చేశానంటే ఇంజనీరింగ్ అగ్రికల్చర్ సబ్జెక్ట్ ఉందా అని అడుగుతారు సార్. అసలు అది ఆ స్ట్రీమ్ ఉందని కానీ చాలామందికి తెలియదు సార్. ఇప్పుడు స్టేట్ మొత్తం మీద చూసుకుంటే ఒక 4 to 5 అగ్రికల్చర్ కాలేజెస్ తప్ప గవర్నమెంట్ పరంగా ఇంజనీరింగ్ కాలేజ్ అనేది 1 or 2 ఉన్నాయి సార్. అది అనకాపల్లిలో కూడా పెట్టి అగ్రికల్చర్ అనేది మీరు చూస్తారని చూస్తున్నాం సార్.
అనకాపల్లిలో అగ్రికల్చర్ డిప్లొమా కాలేజ్ ఉంది సార్ అనకాపల్లిలో. రీసెర్చ్ సెంటర్లో ఉంది. అవును సార్, అందులో డిప్లొమా ఉంది, కానీ ఇంజనీరింగ్ పరంగా స్టేట్ మొత్తం మీద బాపట్ల, మడకసిర ఉన్నాయి సార్, అంతే సార్. అవును. ఎస్, ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజెస్ ఇంకా ఎక్కువ కావాలి, అగ్రికల్చర్ ఇంజనీరింగ్ ఎక్కువ కావాలి. ఎందుకంటే ఇప్పుడే అనుకున్నాం ఫార్మ్ ఆటోమేషన్ కావాలంటే అగ్రికల్చర్ ఇంజనీరింగ్ ఎక్కువ కావాలి. అది ఇక్కడ పెట్టాలని ఒక స్టేజ్లో అనుకున్నప్పుడు ముందు అందుకే డిప్లొమా పెట్టాం పాలిటెక్నిక్, తర్వాత ఫర్దర్గా దానికి వాల్యూ ఎడిషన్గా ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకురావాలనుకున్నాం. మరి దురదృష్టవశాత్తు అది ఇంప్లిమెంట్ కాలేదు. ఆ మధ్య హార్టికల్చర్ యూనివర్సిటీ కూడా వచ్చి అది ఇక్కడ నుంచి మళ్ళీ శ్రీకాకుళంకో అటు కడపకో ఎక్కడికో షిఫ్ట్ అయిపోయిందన్నారు. డెఫినెట్గా అయితే మటుకు కావాలి. తర్వాత ఏంటంటే మెయిన్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కానీ అగ్రికల్చర్ సైన్సెస్ కానీ చాలా డిమాండ్ ఉంటుంది. కాకపోతే అది ఫామ్తో అది లింకప్ చేయాలి. ఫామ్తో లింకప్ చేయకపోవడం వల్ల రెండోది ఏంటంటే మీకు లాస్ట్ 5 years నుంచి గవర్నమెంట్ జాబ్సే ఫిల్ చేసే పరిస్థితి లేదు. ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ అన్నారు, దురదృష్టవశాత్తు ఆ జాబ్ క్యాలెండర్ లేదు. లేకపోవడం వల్ల రిక్రూట్మెంట్ ఆగిపోయింది అక్కడ ఒకటే. అందువల్ల రిక్రూట్మెంట్ తీసుకురావాల్సిన అవసరం ఉంది, జాబ్ క్యాలెండర్ తీసుకురావాలి. తర్వాత సర్వీస్ కమిషన్ కూడా మంది యూపీఎస్సీ లైన్స్లోనే ఉండే విధంగా దాన్ని అప్డేట్ చేయాలి. మనం ప్రతి ఏడాది రెగ్యులర్ వేకెన్సీస్ ఫిల్అప్ చేసే విధంగా. ఒక బీఈడీ టీచర్సే 25,000 వేకెన్సీస్ ఉన్న స్టేట్లో. మన ఈ మధ్య 1-2 నెలల దిగున 6,000 మందికి ఇచ్చారు. మరి అది కూడా కోర్స్ స్టిల్ ఆగిపోయింది. ఇది ఎస్, డెఫినెట్గా అగ్రికల్చర్ యూనివర్సిటీస్ ఇంజనీరింగ్ అగ్రికల్చర్ మటు ఎక్కువగా రావాల్సిన అవసరం అయితే ఉందండి. డెఫినెట్గా మాకు అవకాశం వస్తే ప్రయత్నం చేస్తాం అట తీసుకురావడానికి. హేమంత్. నా పేరు హేమంత్. ఓకే. నేను ఐటీలో జాబ్ చేస్తాను ఇప్పుడు ప్రజెంట్. బట్ ఇక్కడ ఏంటంటే మనకి మన యూత్కి వచ్చే ప్రాబ్లం ఏంటంటే బెట్టింగ్ అనేది ఒకటి బాగా ఇబ్బంది పెడుతుంది మన యూత్ అందరినీ. అంటే బెట్టింగ్ వాళ్ళు చనిపోవడము, బెట్టింగ్లో దిగిపోవడము, ఇప్పుడు ఈ ఐపీఎల్లో దానికి ఏమైనా చేంజెస్ ఏం చేస్తారా? లేకపోతే ఇప్పుడు మహారాష్ట్ర, గుజరాత్ ఆ ప్లేసుల్లో ఏంటంటే సైట్స్ని ఆపారు. సైట్స్ని ఆపి దాని ద్వారా బెట్టింగ్ ఆడకుండా ఉండేలాగా చూస్తున్నారు. ఇప్పుడు దానికి ఏమైనా మీరు నెక్స్ట్ మన ప్రభుత్వం వస్తే ఏమైనా చేస్తారా అన్నది యూత్కి. ఎస్ ఎస్, ఇది ఒక మినాస్ ఒకటి. బెట్టింగ్ అన్నది పర్టికులర్ యంగర్ జనరేషన్లో చాలా ఎక్కువైంది. నాకు తెలిసిన కొన్ని ఫ్యామిలీస్ ఈ మధ్య అనకాపల్లిలో తిరుగుతున్నప్పుడు బెట్టింగ్స్ గురించి అప్పు చేసి అవి తీర్చలేక ఆత్మహత్య చేసుకున్న కుర్రాళ్ళు నాకు తెలిసిన అతను వాళ్ళ ఫ్యామిలీ తుమ్మపాల ఒక కుర్రాడు ఇక్కడే మన ప్రాంతంలోనే ఇక్కడే. ఇవి ఎస్, డెఫినెట్గా వీటికి సంబంధించినటువంటి ఏవైతే ఇంటర్నెట్లో ఉంటాయో అవన్నీ బ్లాక్ చేయాలి. బ్లాక్ చేయడమే కాదు, ఆ బెట్టింగ్ చేసిన వాళ్ళ మీద తీవ్రమైన చర్యలు కూడా తీసుకోవాలి. దురదృష్టం ఏంటంటే ఆ చర్యలు తీసుకోవడంలో ఫెయిల్ అవుతున్నాం మనం. వాళ్ళ మీద చర్యలు ఎందుకంటే ఎప్పుడైనా ఏ ఇష్యూ అయినా సరే ఆరిజిన్ మీదే మనం వెళ్ళాలి. ఎక్కడైతే ఆరిజినేట్ అవుతుందో అక్కడే అది ఎలిమినేట్ చేయాలి. అది చేయట్లేదు మనం. మిగతావన్నీ చేస్తున్నాం తప్పితే బెట్టింగ్ చేసేవాళ్ళు తప్పని అతను పనిష్ చేస్తున్నాం తప్పితే బెట్టింగ్ చేయడానికి ఎవడైతే ప్రోద్బలం వాళ్ళ మీద మనం తీసుకోవటం లేదు చర్యలు. వాళ్ళ మీద చర్యలు తీసుకున్నప్పుడు ఇవన్నీ అవుతాయండి. వాళ్ళ ముందు ఇండిస్క్రిమినేట్గా వాళ్ళు ఎటువంటి వాళ్ళైనా సరే వాళ్ళని తీసుకొని మీద గట్టిగా చర్యలు తీసుకోవాలండి. ఇది సైట్స్ ఆపడమే కాదు, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఇందులో చాలా అంటే ఐఎమ్ సారీ టు సే ఇందులో కొన్ని పొలిటికల్ హ్యాండ్స్ కూడా ఉన్నాయి దురదృష్టవశాత్తు. అందువల్ల ఎవరున్నప్పుడు కూడా ఏ ఫీల్డ్లో ఉన్నా వాళ్ళ మీద గట్టి చర్యలు తీసుకోవాలా. దీనివల్ల ఏంటంటే మన యంగర్ జనరేషన్ పాడైపోతుంది. ఇప్పుడు ఇది బెట్టింగ్ ఒకటే కదా, నాకు ఈ మధ్య నోటీసులోకి వచ్చిన డ్రగ్స్ కూడా, గంజాయి. గంజాయి వరకు ఆగలేదు ఇది, ఇప్పుడు డ్రగ్స్ కూడా ఇంపోర్ట్ అవుతున్నాయి. మొన్నే చూసాం మన వైజాగ్ పోర్ట్లో మీకు 25,000 crores ఆఫ్ ఇదండి డ్రగ్స్ ఇంపోర్ట్ అయినాయి ఒకే వెసల్లో. అంటే ఏ లెవెల్లో చూస్తాం, మీకు 3-4-6 months బ్యాక్ అయితే కాకినాడ పోర్ట్లో అది ఎంక్వైరీ ఏ స్టేజ్కి వెళ్ళిందో ఇంకా తెలియలేదు. ఏదో విజయవాడ లింక్ అన్నారు, అది ఎవరో ఏంటో తెలియదు. దీనికి బ్రెజిల్ నుంచి వచ్చేవి. ఈ బ్రెజిల్ నుంచి వచ్చిన లింక్స్ కూడా నేను చెప్పను, కానీ ఇక్కడ ఆ లింక్స్ ఉన్నాయి చాలా పెద్దవాళ్ళకే.
ఇవన్నీ చేయాలని గట్టిగా. ఎందుకంటే డ్రగ్స్ అన్నది ఇంకా చాలా డేంజర్. ఈ రెండు అటువంటివే. ఈ రెండిటి వల్ల యువత ఒకసారి చెడు మార్గంలో వెళ్తే మళ్ళీ వాళ్ళని వెనక్కి తీసుకురావడం చాలా కష్టం. డ్రగ్స్ వల్ల ఏంటంటే హెల్త్ కూడా పాడవుద్ది, ఏజింగ్ వస్తుంది, బాడీలో పార్ట్స్ అన్నీ కూడా పూర్తిగా డ్యామేజ్ అయిపోతాయి. ఒకసారి ఎడిక్ట్ అయిపోతే ఇంకా తను చిన్న వయసులోనే చనిపోయే పరిస్థితి కూడా వస్తుంది. అందువల్ల ఈ రెండింటి విషయంలో మటు చాలా స్ట్రిక్ట్గా చర్యలు తీసుకోవాలా. డెఫినెట్గా మాకు గవర్నమెంట్ అయితే మటుకు డెఫినెట్గా వీటి మీద చాలా స్ట్రిక్ట్ చర్యలు తీసుకోవాలి. దీని మీద టాస్క్ ఫోర్సెస్ పెట్టి వర్క్ చేయాలి. కంటిన్యూస్గా 24/7 విజిలెంట్గా చేయాల్సిన అవసరం ఉంది. ఇది చేయకపోతే సమాజం చాలా నష్టపోతుంది. పంజాబ్లో చూసాం మనం. పంజాబ్లో బార్డర్లో ఏ విధంగా అక్కడ టెర్రరిజం ఈ డ్రగ్స్ ద్వారా అక్కడ పెట్టుకొని యూత్ని చాలా మటుకు పాడు చేశారు అక్కడ. అదొక పెద్ద ఎగ్జాంపుల్ మనకి. అటువంటి పరిస్థితి రాకూడదు. ఇప్పుడు మన ప్రాంతాల్లో అటువంటి ఉన్నాయంటే చాలా సిగ్గుచేటు. పైగా పర్టికులర్గా ఆంధ్రా నుంచి ఈ డ్రగ్స్ ఎక్స్పోర్ట్ అవుతున్నాయి దేశం అంతా. అసలు గతంలో అయితే రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అని ఆంధ్రాకి పేరుంది. ఎగ్జాక్ట్లీ ఈ గవర్నమెంట్ వచ్చిన నుంచి బాగా ఇవన్నీ అవుతున్నాయి. అది మనం లేదు, ఇవి చాలా ఎక్కువైనాయి ఈ మధ్య. వీటిని చాలా గట్టిగానే స్టర్న్ యాక్షన్స్ తీసుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు రాజకీయ పరంగా మీకు ఒక 15 years లాంగ్ గ్యాప్ వచ్చింది. అప్పటికి ఇప్పటికీ యూత్ చాలా అప్గ్రేడ్ అవ్వడం, లేకపోతే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ పెరగడం, ఇవన్నీ జరిగాయి. సో అప్పటికి చూడడానికి ఇప్పుడు చూడడానికి చాలా డిఫరెన్స్ ఉంది. మీరు ఎట్లా ఓవర్కమ్ చేస్తారు ఇవన్నీ? అండ్ ఏమైనా వేరియేషన్స్ ఉన్నాయి? డెఫినెట్గా ఎవల్యూషన్ ప్రతి 10-15 yearsకి ఎవల్యూషన్ చేంజెస్ ఉంటాయి. ఆ ఎవల్యూషన్ చేంజెస్కి అడాప్టబుల్ అవ్వాలి. మేము అయితే ఒక విధంగా చెప్పాలంటే టెక్నాలజీ లిటరేట్స్ మేము. ఎందుకంటే టెక్నాలజీ ఇప్పుడు కూడా నేను ఫేస్బుక్ వాడను. నేను ఇప్పుడు కూడా అంతే అండి. మీకు మాకు చేంజెస్, మాకు వీళ్ళకి ఇంకా చేంజెస్ ఉంటాయి డెఫినెట్గా. చెప్తాం కదా, ఎవ్రీ 10-15 yearsకి ఎవల్యూషనల్ చేంజెస్ ఉంటాయి. అవి చాలా డ్రాస్టిక్ చేంజ్. ఇప్పుడు ఈసారి అయితే ఏమంటే చాలా డ్రాస్టిక్ చేంజెస్ వచ్చాయి. నా లైఫ్లో ఒక లాస్ట్ 10-15 years, అంతకుముందు 15 years అవన్నీ చూసుకుంటే అప్పటికంటే ఈ టైంలో మటుకు చాలా డ్రాస్టిక్ చేంజెస్ వచ్చాయి. దానికి కారణం ఏంటంటే ఐటీ సెక్టార్. ఐటీ సెక్టార్ వల్ల మనం ఎక్కడికో వెళ్తున్నాం. ఆ టెక్నాలజీ అందుకోవడం అన్నది ఆ జనరేషన్ గ్యాప్ ఉంటే అందుకోలేరు. తెలుసుకోవడం కానీ బట్ ప్రయత్నం చేస్తే రావచ్చేమో కానీ అటువంటిది ఉంది. ఇప్పుడు అంత టెక్నాలజీకి ముందు టెక్నాలజీ బాగా పెరిగింది. బట్ బేసిక్గా అల్టిమేట్గా సైన్స్ బేసిక్ ప్రిన్సిపల్సే. ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ ఆ ప్రిన్సిపల్స్ మారవు. అందువల్ల ఏంటంటే మా జనరేషన్ ఓల్డర్ జనరేషన్ అయినా బేసిక్ ప్రిన్సిపల్స్ అవే కాబట్టి ఆ బేసిక్ ప్రిన్సిపల్స్లోనే లోపాలన్నీ సరి చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి వాటి మీదే సొసైటీ బిల్డప్ అవుతుంది. కాబట్టి అందువల్ల ఇది పెద్ద వ్యత్యాసం అనేసి అనుకోము. థ్యాంక్ యూ సార్. సార్ దానికి యాక్చువల్గా నేను ఒక చిన్న పాయింట్ యాడ్ చేస్తాను సార్. ఇప్పుడు మనం డిజిటల్ మార్కెటింగ్ ఎరాలో ఉన్నాం. ఇన్ఫ్లుయెన్సర్స్ ఎరా అంటాం దీన్ని. సో మోస్ట్ ఆఫ్ ది ఇన్ఫ్లుయెన్సర్స్ రీసెంట్గా నిన్న మనం తెలుగు ట్రిబ్యూన్ నుంచి చేసాం కదా, మాకు కూడా చాలా బెట్టింగ్ సైట్స్ నుంచి, బెట్టింగ్ యాప్స్ నుంచి రిక్వెస్ట్ వస్తూ ఉంటాయి ప్రమోట్ చేయమని, కంటెంట్ ప్రమోట్ చేయమని. ఇవాళ మోస్ట్ ఆఫ్ ది ఇన్ఫ్లుయెన్సర్స్ ఏంటంటే వాళ్ళకి ఒక పోస్ట్ పెడితేనో లేకపోతే ఒక స్టోరీ పెడితేనో దాని గురించి అరౌండ్ 25K to 30K ఆఫర్ చేస్తారు వాళ్ళు. సో వీళ్ళకి రెగ్యులేషన్స్ ఏం తెలియకపోవడం వల్ల వాళ్ళు ఏంటంటే వాళ్ళకి తెలియక వాళ్ళు కంటెంట్ ప్రమోట్ చేసేస్తారు. దాన్ని చూసి ఇంకా మనం ఎవరైతే కన్జ్యూమ్ చేస్తారో డేటా అంతా వాళ్ళు బెట్టింగ్ సైట్స్ వాడడం మొదలు పెడతారు. సో దాన్ని కూడా మనం రెగ్యులేట్ చేయాల్సిన అవసరం ఒకటి ఉంది. అలానే ఇంకొకటి ఏంటంటే అఫీషియల్ IPL ఫ్రాంచైజీ కూడా వాళ్ళు ఏంటంటే బెట్టింగ్ని ఇల్లీగల్ అంటున్నాం కాబట్టి దానికి ఒక ఫ్యాంటసీ క్రికెట్ లేయర్ అని చెప్పి దానికి ఒక కొత్త లేయర్ యాడ్ చేసి దాన్ని లెజిటిమైజ్ చేస్తారు. సో వాటిని కూడా ఎంతో కొంత రెగ్యులేట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది సార్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ వినోద్. నమస్తే సార్, నా పేరు గల్లా వినోద్, విజయ రామరాజపేట. మెయిన్లీ నేను ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకున్నా సార్ యూత్ కోసం. యాక్చువల్గా నా క్వాలిఫికేషన్ డిప్లొమా కమ్ బీటెక్ సార్. నేను ఆ రోజుల్లో పాలిటెక్నిక్ బీటెక్ చదివానంటే రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం వల్ల ఫీజు రీఎంబర్స్మెంట్ అది వచ్చింది. ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్లో మనకి అలాంటి ఫీజు రీఎంబర్స్మెంట్ ఫెసిలిటీస్ కానీ అలాంటివి ఏం లేవు. దట్టు యూత్ మన ఎంప్లాయ్మెంట్ అయిపోయి బయటకు వచ్చినప్పుడు ప్లేస్మెంట్ అనేది లేదు సార్. అంటే గత ప్రభుత్వం కాకుండా ముందు ప్రభుత్వంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టి స్కిల్ డెవలప్మెంట్ ఇచ్చారు. కానీ ప్రజెంట్ మనకి స్కిల్ డెవలప్మెంట్ ఏ విధంగా కావాలంటే
అంటే లాస్ట్ టైం ఇచ్చినప్పుడు డెవలప్మెంట్లో ఎంఎస్ ఆఫీసు, పవర్ పాయింట్, ఎక్సెల్ ఇలాంటి బేసిక్ నేర్పించేవారు. ప్రజెంట్ యూత్కి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టి తక్కువ ఫీజు అయినా పెట్టి గవర్నమెంట్ ఒకవేళ అందులో సాఫ్ట్వేర్ కోర్సెస్ అలాంటివి ఏమైనా నేర్పిస్తే యూత్కి ఏమైనా డెవలప్మెంట్కి బాగుంటుంది. ఎందుకంటే మనకి ఐటీ సెక్టర్ ప్రజెంట్ బాగా డెవలప్ అవుతుంది. సో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టి తక్కువ ఫీజులు పెట్టాను అందులో జావా, ఒరాకిల్ అలాంటి సాఫ్ట్వేర్ కోర్సులు నేర్పిస్తే ప్రజెంట్ ఉన్న యూత్కి బాగా ఉపయోగపడుతుంది అనేది నాది ఒక పాయింట్ సార్. దానికి తప్పనిసరి మంచి పాయింట్ అండి. ఎందుకంటే స్కిల్ ఇప్పుడే చెప్పాను, వాల్యూ ఎడిషన్ లేకపోతే వాల్యూ ఎడిషన్లోనే స్కిల్ డెవలప్మెంట్ కూడా ఉంటుంది. స్కిల్ డెవలప్మెంట్స్ అన్నవి ప్రతి ఇంజనీరింగ్ కాలేజీలో ఉండాలి, ప్రతి కాలేజీలో కూడా ఉండాలి. ఒక ఇంజనీరింగ్ కాదు, ఎనీ గ్రాడ్యుయేట్ కాలేజీలో మీకు స్కిల్ డెవలప్మెంట్స్ ఉండాలండి. ఉంటేనే ఆ వాల్యూ ఎడిషన్ ఉంటేనే, ఎందుకంటే మనకున్న ఈ స్ట్రక్చర్డ్ ఎడ్యుకేషన్ సిస్టంలో మనకు ఎంప్లాయబిలిటీ లేదు. అందువల్ల స్కిల్ డెవలప్మెంట్ కంపల్సరీగా ఉండి తీరాలి. ఫీజు రియంబర్స్మెంట్ అన్నది ఇప్పుడు అనుకున్నాం మన వెల్ఫేర్లో ఇటువంటి వాటికి టాప్ ప్రయారిటీ ఇవ్వాలి. స్కిల్ డెవలప్మెంట్కి మీకు మినిమల్ ఫీ కూడా కదా, అసలు ఫీ లేకుండానే చేసే పరిస్థితి తీసుకురావాలి. తీసుకొచ్చినప్పుడే వాళ్ళకి దాని మీద ఎంతైనా ఖర్చు పెట్టచ్చు. మీకు ఎడ్యుకేషన్ కానీ హెల్త్ కేర్ మీద కానీ ఎంతైనా ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది. అన్నెసరీగా మిగతా వాటి మీద ఖర్చు పెట్టే కంటే మీకు ఉద్యోగ అవకాశం వస్తుంది అనుకుంటే దాని మీద నెలకు 10,000 రూపాయలు మీ మీద ఖర్చు పెట్టడం తప్పు కదా. అది అవును సార్. ప్రభుత్వానికి మీకు జాబ్ వచ్చిందంటే మీరు రెవెన్యూ జనరేట్ చేస్తారు, స్టేట్కి కానీ కంట్రీకి కానీ. మీ శాలరీస్ వస్తాయి, మీ ఎర్నింగ్స్ వస్తాయి, మళ్ళీ ఎక్స్పెండిచర్ అవుద్ది. ఎక్స్పెండిచర్ నుంచి ఇది సైకిల్, ఇది బిజినెస్ సైకిల్. ఎక్స్పెండ్ నుంచి మళ్ళీ రెవెన్యూ జనరేట్ అవుద్ది, ట్యాక్స్ జనరేట్ అవుతుంది. అందువల్ల మనం వెనక్కి మళ్ళీ తెచ్చుకోగలుగుతాం. ఎంతైతే మీ మీద ఖర్చు పెడతామో ఆ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ దాని మీద రెవెన్యూ రికవరీ ఉంటుంది. అటువంటి చేయాలి తప్పనిసరిగా. ఫీ రియంబర్స్మెంట్ కూడా ఆ రోజు పెట్టడానికి కూడా కారణం అదే. మేము అధికారంలో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో, కాంగ్రెస్ గవర్నమెంట్లో ఫీ రియంబర్స్మెంటు, తర్వాత మీకు హెల్త్ కేర్లో ఆరోగ్యశ్రీ, ఈ 2 ఇనిషియేటివ్స్ దేశంలో ఫస్ట్ టైం మనం ఆంధ్రాలో మొదలుపెట్టాం. దాని రిజల్ట్స్ కూడా చూసాం మనం. ఎంతోమంది నిరుపేదలు బాగా చదువుకోగలిగే శక్తి ఉండి చదవలేని పరిస్థితులు ఉన్నప్పుడు ఈ ఫీ రియంబర్స్మెంటు మంచి ఇంటర్వెన్షన్గా వచ్చింది. నేను చాలా గ్రామాల్లో చూసాం. చాలా పూర్ గుడిసెల్లో ఉన్న కుటుంబాలు మళ్ళీ తర్వాత వెళ్తే వాళ్ళ పిల్లలు మద్రాసులోనో, హైదరాబాద్లో, బెంగళూరులో ఉద్యోగం చేస్తూ వాళ్ళకి 10,000, 20,000 నెలకు పంపిస్తూ ఒక ఇల్లు కట్టుకొని చాలా ఆనందంగా ఉన్నారు ఆ పేరెంట్స్. అటువంటి ఎన్నో ఉన్నాయండి అటువంటి. తర్వాత ఇంకో పాయింట్ ఏంటంటే సార్, మనకి అనకాపల్లి సెంటర్లో లైబ్రరీస్ ఎలా ఉందో డిజిటల్ లైబ్రరీ అనేది ఒకటి ఏర్పాటు చేస్తే, ప్రజెంట్ అనకాపల్లి ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి కాబట్టి యూత్కి కూడా కొంచెం అది ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. డిజిటల్ ఇంకో పాయింట్ ఏంటంటే, మన అనకాపల్లిలో మెయిన్ ప్రాబ్లం నాకు తెలిసి మనకి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ అండ్ పీజీ కాలేజెస్ అన్నది లేవు సార్. మన పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ ఏర్పడి ఇన్ని సంవత్సరాలు అయినా మన పక్క చోడవరంలో ఉంది, నర్సీపట్నం ఉంది, పెందుర్తి ఉంది. మన అనకాపల్లిలోనే ప్రధానంగా ఎందుకు లేదు ఇన్ని ఏళ్ళ గడిచిన, దానికి ఏమైనా రీజన్ ఉందా? దాన్ని మనం ఏర్పాటు చేసుకోలేమో మన అనకాపల్లికి సంబంధించి. దానికి అంటే నాకు తెలిసిన రీజన్ ఏంటంటే, ఇక్కడ అనకాపల్లి మర్చెంట్ సెలక్షన్ ఒకటి ఉంది, ఏఎంఏఎల్ కాలేజ్ అని, చాలా ఓల్డెస్ట్ కాలేజ్. అది చాలా పెద్ద కాలేజ్, పీజీ సెంటర్ అన్నీ కూడా ఉన్నాయి. ఇవి కూడా మీకు ఇది కమర్షియల్ కాలేజ్ కాదు, ఇది గవర్నమెంట్ ఫీ ఏదైతే ఉంటుందో ఆ ఫీతోనే అక్కడ ఇప్పటికీ ఎడ్యుకేషన్ సిస్టమ్ అట్టగా ఉంది అక్కడ. అందువల్ల ఆ అవసరం పెద్దగా కనిపించలేదు అప్పుడులో. ఎందుకంటే వేల మంది మీకు అటు శ్రీకాకుళం నుంచి వెస్ట్ గోదావరి వరకు వచ్చి ఇక్కడ చదువుకునే రోజులు ఉండేవి గతంలో. అంటే ఇప్పుడు అంటే ఎక్కడో అక్కడ కాలేజెస్ వచ్చాయనుకోండి, మీకు స్ట్రెంత్ ఏమో సుమారు 4,000, 5,000 పీపుల్ ఉండేవారండి అక్కడ. అదొక మినీ యూనివర్సిటీలో ఉండేది ఏఎంఏఎల్ కాలేజ్. అందువల్ల అవసరం అప్పుడు పెద్దగా కనిపించలేదు. బట్ ఇప్పుడు అవసరం బట్టి పెట్టాల్సిన అవసరం అయితే ఉంటుంది. అంటే గవర్నమెంట్ ప్రయారిటీస్లో కూడా ఆల్రెడీ ఫెసిలిటీస్ ఇక్కడ ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఆ ఫెసిలిటీ మీద ఎందుకు ఎక్స్పెండిచర్ అని చెప్పి భావించి ఉండొచ్చు. నేనైతే అట్టగా అనుకున్నా. నేను దాని బదులు ఇంకోటి తీసుకురావాలనుకున్నాను. నేను దాని బదులు పాలిటెక్నిక్లు తీసుకురావాలనుకున్నప్పుడు అందుకే పాలిటెక్నిక్ ఇక్కడ 3 తీసుకొచ్చాం. 2 ఒకటి ఆర్ఈసీఎస్, ఒకటేమో గవర్నమెంట్ పాలిటెక్నిక్ తీసుకొచ్చి, ఒకటేమో అగ్రికల్చర్ పాలిటెక్నిక్ ఏమో అక్కడ రీసెర్చ్ సెంటర్లో తీసుకురావడం జరిగాయి. అంటే పాలిటెక్నిక్ వల్ల మనకి ఎంప్లాయబిలిటీ ఎక్కువ ఉంటుందనే ఆలోచనతో ఇక్కడ ఎస్సీజెడ్, ఫార్మాసిటీ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అక్కడ అవసరాలు ఉంటాయని చెప్పి అప్పుడు తీసుకోవడం జరిగింది. అవసరం అనుకున్నప్పుడు డెఫినెట్గా గవర్నమెంట్ పీజీ కాలేజెస్ ఉండడం అవసరమే, కాదని అనట్లేదు.
తర్వాత ఇప్పుడు అక్కడ మనకి SEZ ఉన్నది కదా సార్, SEZలో మనకి యోకోహామా టైర్స్ కానీ ఏషియన్ పెయింట్స్ కానీ ఇలాంటి కంపెనీస్ ఉన్నాయి సార్. ఆ కంపెనీస్లో ఇక్కడ మన లోకల్ పీపుల్కి ఎంప్లాయ్మెంట్ కొంతవరకు జరుగుతుంది. కానీ మనకు అక్కడ ఎంప్లాయ్మెంట్ కావాలంటే లోకల్ రాజకీయ నాయకుడు సపోర్ట్ చేస్తేనే ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు సార్. నార్మల్ యూత్ వాళ్ళకి అక్కడ ఎంప్లాయ్మెంట్ దొరకట్లేదు. దానికి ఏమైనా వాళ్ళ కంపెనీ ద్వారా మనం ఏమైనా ఇంటర్వ్యూస్ ఏమైనా కండక్ట్ చేసి అలా ఏం చేయగలిగితే మనకి బాగుంటుందని సజెషన్ సార్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు చాలా మట్టుకు కంపెనీలు ఇక్కడ మీకు లాస్ట్ టైం ల్యాండ్ అక్వైర్ చేసుకొని అది 10,000 ఎకరాలు టీజెడ్ చేసినప్పుడు అక్కడ ల్యాండ్ లోజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రయారిటీ మీద అక్కడ ముందు ఎంప్లాయ్మెంట్ వాళ్ళకి ఆపర్చునిటీస్ ఇమ్మనేసి అప్పుడు ఒక కండిషన్ పెట్టడం జరిగింది. కానీ ఆ కండిషన్ ఎవరూ ఫుల్ఫిల్ చేయట్లేదు. ఎందుకంటే లోకల్ పీపుల్ అనేసరికి వాళ్ళకు ఎందుకో ఒక ఏహ్యభావం వచ్చి పై వాళ్ళని తీసుకుంటున్నారు, పై జలాల నుంచి ఎక్కువగా. కానీ అది వీళ్ళు ఇండస్ట్రీతో మాట్లాడాల్సిన అవసరం ఉంది. మాట్లాడి స్థానికులకి ఉద్యోగ అవకాశాలు ఎక్కువ కల్పించాలి. అది కూడా ఒక స్టాట్యూట్గా పెట్టాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అది లేకపోతే చాలామంది నష్టపోతున్నాం. ఇక్కడ పరిశ్రమలు వస్తున్నాయి కానీ వాళ్ళు చిన్న చిన్న వాటికి కూడా అన్స్కిల్డ్ కూడా పైనుంచి తీసుకుంటున్నారు. ఇక్కడ స్థానికులు తీసుకోవటం లేదు. ఎందుకంటే స్థానికులు తీసుకుంటే మళ్ళీ వీళ్ళు ఏమన్నా ఏం చేస్తారు, సరి వర్క్ చేయడం, వర్క్ కల్చర్ చేయకపోయినప్పుడు వాళ్ళ యాక్షన్ తీసుకోవాలి. అంతే తప్పితే వాళ్ళు ఉద్యోగం ఇవ్వటం మానేయడం అన్నది పద్ధతి కాదు. దీని మీద మా నోటీస్లో కూడా వచ్చింది. దీని మీద ఒకసారి ఇండస్ట్రీ అంతా కూడా కూర్చొని ఎంటర్ప్రెన్యూర్స్ అంతా కూర్చొని గవర్నమెంట్ లెవెల్లోనే ఒక పాలసీ డెసిషన్ తీసుకొని స్థానికులకు తప్పనిసరిగా కనీసం 40 to 50% వాళ్ళకి రిజర్వేషన్ ఉండే పరిస్థితి ఉంది. వాస్తవానికి అయితే 75% అని చట్టం అయితే ఒకటి ఉంది. కానీ చట్టం ఎక్కడ అమలు అవ్వటం లేదు. అది పేరుకే చట్టంగా ఉంది తప్పితే అది అమలు అవ్వటం లేదు. అది కనీసం 50% అయినా ఉంటే మనకు స్థానికులకి ఉపయోగపడుతుంది. అది నెక్స్ట్ సురేష్. So I have two questions. One is on our education system. సో ఇది మెయిన్లీ మన స్కూల్స్ వరకు ఉండే ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి నేను అడుగుతున్నాను క్వశ్చన్. సో మన గవర్నమెంట్ స్కూల్స్కి మన ప్రైవేట్ స్కూల్స్కి దెర్ ఈజ్ ఎ లాట్స్ ఆఫ్ డిఫరెన్స్ ఉన్నా సార్. ఒక వాళ్ళ స్టాండర్డ్స్ వైజ్ కానీ వాళ్ళ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కానీ చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. ఎందుకు మన గవర్నమెంట్ స్కూల్స్లో అంత స్టాండర్డ్స్ మనం తీసుకురాలేకపోతున్నాం, అంత క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవ్వలేకపోతున్నాం? మన స్పెండింగ్స్ వచ్చేటప్పటికి ఒక యావరేజ్గా ఒక గవర్నమెంట్ స్టూడెంట్ మీద చాలా స్పెండ్ చేస్తున్నాం, వాళ్ళ బేసిక్ నెసెసరీతో పాటు మనం చూస్తున్నాం. బట్ ఎడ్యుకేషన్కి వచ్చేటప్పటికి ద బెస్ట్ ఇవ్వలేకపోతున్నాం. అది ఎందువల్ల సార్? ఈవెన్ మనం చూస్ చేసుకునేటప్పుడు కూడా ద బెస్ట్ టీచర్స్ని మనం సెలెక్ట్ చేసుకుంటాం, బీఎస్సీ పెట్టేసుకుంటాం. బట్ బయట చూసేటప్పటికి బయట ద బెస్ట్ టీచర్స్ ఉంటారు. ఇక్కడ ద బెస్ట్ టీచర్స్ వచ్చేటప్పటికి కూడా వన్స్ వాళ్ళు స్కూల్ స్టార్ట్ అయ్యాక, వన్స్ వాళ్ళ 5-10 years వాళ్ళ కెరియర్ అయిపోయాక వాళ్ళు అంత ఇంట్రెస్ట్ చూపించరు. మెయిన్లీ నేనేమనుకుంటున్నా అంటే ఇప్పుడు ఒక ప్రైవేట్ సంస్థలో వాళ్ళకు ఉండే పుష్ గవర్నమెంట్ సంస్థలో ఉండదు సార్. వాళ్ళ హైరార్కీ కానీ ఏం వీళ్ళు పాటించరు. వాళ్ళు ఏం చేసినా చేయకపోయినా వాళ్ళ అమౌంట్ వాళ్ళకి వచ్చేస్తుందని ఒక ధీమా. సో దీని మీద మీరు ఏమైనా చేయాలనుకుంటున్నారు ఎప్పుడైనా? అంటే మీ కెరియర్లో ఎప్పుడైనా ఈ పాయింట్ గురించి మీరు ఆలోచించారా, లేకపోతే ఏమైనా చేయాలనుకుంటున్నారు? అసలు నిన్న మనకింత పాపులేషన్, చాలా ఎక్కువ పాపులేషన్ జనాభా మనకి. ఈ జనాభాకి గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో స్కూలింగ్ ఫెసిలిటీస్ కానీ గవర్నమెంట్ ఒకటే చేయాలనుకుంటే అది హ్యూమన్లీ ఇంపాసిబుల్. అది మీకు ప్రైవేట్ ఇంటర్వెన్షన్ ఉండి తీరాలి. ప్రైవేట్ ఇంటర్వెన్షన్లో కూడా మీకు హెల్దీ కాంపిటీషన్ ఉండాలి. మనకి ఇప్పటికీ కూడా మీకు బీఈడీ క్వాలిఫైడ్ టీచర్స్ గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్నారు. ఓన్లీ థింగ్ ఏంటంటే వాళ్ళని ప్రాపర్గా డైరెక్ట్ చేసి వాళ్ళు డిసిప్లిన్ చేసే మెకానిజం లేదు. ఆ మెకానిజం ఉండాలి. ఇప్పుడు గతంలో అయితే డిఓస్ ఉంటే ప్రతి మంత్ ఇన్స్పెక్షన్స్ ఉండేవి. ఇప్పుడు నాకైతే ఆ ఇన్స్పెక్షన్స్ పెద్దగా కనిపించట్లేదు. క్వాలిఫైడ్ టీచర్స్ అయితే ఉన్నారు. చాలా స్కూల్స్లో క్వాలిఫైడ్ టీచర్స్ లేరు, అదే గ్రాడ్యుయేషన్ పెట్టుకుంటున్నారు. ఆ విధంగా అయితే గవర్నమెంట్ స్కూల్స్లోనే క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు ప్రైవేట్ స్కూల్స్ కంటే. ప్రైవేట్ స్కూల్స్ అంటే నేను ఒక లెవెల్ ఆఫ్ స్కూల్స్ అవి అన్నీ జనరలైజ్ చేయట్లేదు. జనరల్గా మీకు అక్కడ ప్రైవేట్ స్కూల్స్లో ఎక్కువ ఫీజు తీసుకుంటున్నారు, కాన్సన్ట్రేటెడ్గా వాళ్ళు ఎఫర్ట్స్ పెడతారు కాబట్టి వాళ్ళు ఆ రేటింగ్ బాగుంటేనే వాళ్ళు అడ్మిషన్స్ ఉంటాయి కాబట్టి ఉంటుంది, ఆ ఫోర్స్ ఉంటుంది వెనక, ఆ డ్రైవింగ్ ఫోర్స్. గవర్నమెంట్ స్కూల్స్ అనేసరికి అకౌంటబిలిటీ లేదు.
అకౌంటబిలిటీ లేకపోవడం వల్ల పిల్లలు వస్తే వస్తారు, లేదంటే లేదు అనేటువంటి ఆ డిసిప్లిన్ ఉండలేదు. ఈ లేకపోవటం వల్లే తప్పితే అదర్వైజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నిటిలో కూడా మీకు గవర్నమెంట్ స్కూల్స్లోనే ఉంటాయి. కానీ గవర్నమెంట్ స్కూల్స్లో ఆ డిసిప్లిన్ లేకపోవటం, ప్రాపర్ గైడెన్స్ లేకపోవటం, యూజ్ చేసుకోవట్లేదు ప్రాపర్గా. అంటే యూజ్ చేసుకోవట్లేదు సిస్టమ్. సో అంటే ఆ అకౌంటబిలిటీ గవర్నమెంట్ మీద అన్నీ బ్లేమ్ చేయలేం. అవి టీచర్స్లోనూ ఉండాలి, పేరెంట్స్లో ఉండాలి, అందరిలో ఉండాలి. ఓకే. ఎందుకంటే ఈ స్కూల్స్ కూడా ప్రైవేట్ స్కూల్స్ ఎక్కువ అవడానికి కారణం ఏంటంటే వీళ్ళకి యాక్సెసిబిలిటీ. చిన్నపిల్లలకి అక్కడ దగ్గరలో ఆ వీధిలో ఉన్న స్కూల్ ఏంటో అని చూస్తాం జనరల్గా. పిల్లల్ని ఎక్కువ దూరం పంపించలేము కాబట్టి మీకు 1st to 5th స్టాండర్డ్ వరకు నియరెస్ట్ స్కూల్ ఏదో ఉంటుందని చూసుకొని అక్కడే వేస్తుంటారు. అదొక ఇది. తర్వాత ఏంటంటే మీకు ప్రైవేట్ స్కూల్స్ అటెన్షన్ ఉంటుంది, పేరెంట్స్తో ఇంటరాక్షన్ ఉంటుంది, ఇటువంటి అన్నీ ఉంటాయి. గతంలో గవర్నమెంట్ స్కూల్స్లో కూడా ఉండేది, ఇప్పుడు అది లేదు. గవర్నమెంట్ స్కూల్స్లో కూడా మీకు అప్పుడు మంత్లీ టెస్ట్లు అవన్నీ ఉండేవి. ఇప్పుడు బహుశా నాకు ఎక్కువ చూడటం లేదు అటువంటి సిస్టమ్ రావాలి గవర్నమెంట్ స్కూల్స్లో కూడా. అవును సార్. వచ్చినప్పుడే మీకు బాగుంటుంది. సో నాకు ఇంకో క్వశ్చన్ ఏంటంటే సార్, మన పోలీస్ వ్యవస్థ మీద ఈ క్వశ్చన్. సో పోలీస్ ఏంటంటే వాళ్ళు పబ్లిక్ సర్వెంట్స్, అంటే పబ్లిక్ సర్వెంట్స్ అంటే దే నీడ్ టు గివ్ రెస్పెక్ట్ అండ్ దే నీడ్ టు టేక్ ద రెస్పెక్ట్. బట్ మన పోలీస్ వ్యవస్థ చూసేటప్పటికి నాకు ఒక ఇష్యూ ఉందని వెళ్ళినా వాళ్ళు ఎట్లా చూస్తారంటే వీడేదో తప్పు చేసి నా దగ్గరికి వచ్చాడు, వీడికి నేను ఎందుకు రెస్పెక్ట్ ఇవ్వాలి? ఆ రెస్పెక్ట్ అనేది మినిమం రెస్పెక్ట్ ఉండదు సార్. మనకేంటంటే పోలీసుని చూస్తే ధైర్యం రావాలి. మన ఇష్యూ చెప్పుకోవడానికి కూడా మనకు భయమే వేస్తుంది. నేను యాక్చువల్లీ వేరే కంట్రీలో 4 months వచ్చాను నా జాబ్ పర్పస్ వెళ్ళి. సో అక్కడ చూసేటప్పటికి పోలీసులు ఎట్లా ఉంటారంటే మనకి ఏదైనా ఇష్యూ వస్తే వాళ్ళు చాలా రెస్పెక్ట్ఫుల్గా మనల్ని తీసుకొని మీ ఇష్యూ ఏంటి అంత డీటెయిల్గా అడుగుతారు. ఇక్కడికి వచ్చేటప్పటికి నార్మల్గా ఒక పోలీస్ వెళ్ళాలన్నా ఏరా ఏం కావాలరా అని అడుగుతారు. బేసిక్ రెస్పెక్ట్ ఉండదు సార్. ఇది ఎందుకు అంటే మెయిన్లీ ఇది ఏంటంటే మన ఇండియా మొత్తం ఇట్లానే ఉంటుంది. ఇది ఎందుకు సార్ మారదు? ఫస్ట్ నుంచి కూడా ఇట్లానే ఉంది. పోలీసింగ్లో ప్రాపర్ ఓరియంటేషన్ లేదండి. ముందు వాళ్ళకి సైకాలజీలో వాళ్ళకి ట్రైన్ చేయాలి. అంటే పీపుల్ సైకాలజీ ఎట్లా ఉంటుంది, క్రిమినల్ సైకాలజీ ఎట్లా ఉంటుంది, కామన్ మ్యాన్ సైకాలజీ ఎట్లా ఉంటుంది, ఈ బేసిక్స్ వాళ్ళకి అసలు ట్రైనింగ్ ఆస్పెక్ట్లు ఎక్కడ లేవు. తర్వాత మనకి జనాభాకి సరిపడగా పోలీసింగ్ లేదు. మనకు వాళ్ళకి వర్క్లోడ్ ఎక్కువ ఉంటుంది, కానీ పోలీసు మెన్ తక్కువ ఉంటారు. దాంతో ఏముందంటే వాళ్ళకి ప్రయారిటైజ్ చేసుకునేటప్పుడు వాళ్ళు కొన్ని విషయాలు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న విషయాలే ప్రయారిటైజ్గా చూస్తారు, మిగతావి చేయరు. కాబట్టి వాళ్ళ ఆస్పెక్ట్ ఎట్లా ఉంటుందంటే వచ్చిన వాళ్ళు ఏదో తప్పు చేశారు, ఏదో వీళ్ళు దుర్మార్గులు అన్నట్టే చూస్తారు వాళ్ళు. ఎందుకంటే అక్కడ ఆ వాతావరణం చూసే అసలు ఆ దరిదాపులు కూడా ఎవరో వెళ్ళడానికి సాహసించరు, వెళ్ళరు, వెళ్ళే పరిస్థితి రాకూడదని అనుకుంటారు. హౌ కెన్ ఐ హెల్ప్ యూ అనే పరిస్థితిలో పోయి వీళ్ళు ఇంకో విధంగా అంటారు. మనం ఎక్కువ మాట్లాడడం ఎందుకని సో వాళ్ళు చూసేటప్పటికి మనం పోలీసులు కూడా చూసేటప్పటికి మెయిన్ ఒక రూలింగ్లో ఉన్న రాజకీయ నాయకులకి అది మీరవని ఎవరైనప్పటికీ వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తారు సార్. వాళ్ళు ఎక్కడ నిల్చున్న దండాలు పెట్టి మరి రెస్పెక్ట్ ఇస్తారు. అదే ఒక కామన్ మ్యాన్ చూసేటప్పటికి వాళ్ళు అట్లా ఇవ్వరు. అది మీరు ఏమైనా మార్పు చేయాలనుకుంటున్నారా? అది ఒకవేళ చేస్తే అట్లా చేయాలి. అది వాస్తవంగా అయితే చాలా డిఫెక్ట్గా ఉంది అది సిస్టమ్. అయితే ఎంటైర్ పోలీసింగే చాలా డిఫెక్ట్గా ఉంది. వాస్తవానికి మన స్టేట్ పోలీసింగ్ ఇండియాలో వన్ ఆఫ్ ద బెస్ట్ పోలీసింగ్ ఇది. ఎందుకంటే గ్రేహాండ్స్ లాంటి మంచి వ్యవస్థలు మన ఆంధ్రాలోనే తయారైనాయి. కానీ జనరల్ పోలీసింగ్ వచ్చేసరికి మట్టుకు చాలా లోపాలు ఉన్నాయి. ఆ లోపాలు సరి చేయాలంటే సిస్టంలో చాలా మార్పులు రావాలి. అది ఓవర్ నైట్ అయ్యే పరిస్థితి అయితే లేదు, కానీ మార్పు అయితే రావాలి. ప్రజలు స్వేచ్ఛగా పోలీసులు సహకారం తీసుకొని వాళ్ళు ఒక సోదరభావంతో నా మనిషి, నేను సేవ చేయాలి, నేను వీళ్ళ సేవకుడిని అనే భావన పోలీసులో ఉండాలి, పబ్లిక్ సర్వెంట్స్లో కూడా ఉండాలి, పొలిటీషియన్స్లో కూడా ఉండాలి. వాళ్ళు ఇప్పుడు ఏంటంటే పొలిటికల్ బాసెస్కి ఎక్కువ సర్వీసింగ్లోకి వెళ్ళిపోతున్నారు వాళ్ళు. అందువల్ల కామన్ మ్యాన్ సర్వీసింగ్ కాదు, పొలిటికల్ సర్వీసింగ్లోకి వెళ్ళిపోతున్నారు వాళ్ళు. అందువల్లే వాళ్ళు ప్రాపర్గా ప్రయారిటైజ్ చేసి చేయట్లేదు. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ రేష్మా. Good evening, sir. Myself Reshma. I'm studying 2nd BTech.
నేను అడగబోయే ఈ క్వశ్చన్ నా తరపు నుంచి కాదు, అంటే నా కో స్టూడెంట్స్ అందరి తరపు నుంచి అడుగుతున్నాను. ఇప్పుడు ఏదైతే ఎగ్జామ్స్ ఈ సిస్టమ్ ఏదైతే ఉందో ఇందులో చాలా అంటే కరెక్ట్గా లేదు. నేను చెప్తున్నానండి, ఇప్పుడు ఎగ్జామ్స్ అవుతున్నాయి కదా, 10th ఇంటర్ బీటెక్ ఏదైతే ఎగ్జామ్స్ అవుతున్నాయి, ఎగ్జామ్స్ అంతా బాగానే అవుతుంది. కరెక్షన్కి వచ్చేసరికి ఎంత బాగా రాసినా సరే పాస్ మార్క్ ఒక 32 రావడానికి ఎంత బాగా చదివిన స్టూడెంట్ అయినా సరే చాలా కష్టం అవుతుంది. అలా ఎందుకు జరుగుతుంది అంటే వాళ్ళ దగ్గర ఒక ఆన్సర్ ప్లాన్ ఇస్తున్నారు, వాళ్ళకి ఆన్సర్ ఎలా కరెక్షన్ చేయాలనేది. స్టూడెంట్స్ నుంచి ఇంకొక టైప్లో ఆన్సర్ చేస్తున్నారు. కానీ వాళ్ళు అక్కడ మ్యాటర్ చూడకుండా వాళ్ళకి ఇచ్చిన ఆన్సర్ ప్లాన్ ప్రకారం కరెక్షన్ చేద్దామని, ఇంకా ఒకవేళ బాగా రాసినా సరే వాళ్ళ మూడ్ బట్టి లేకపోతే వాళ్ళకి ఏదైనా ఇష్యూస్ ఉంటే దాన్ని బట్టి కరెక్షన్ చేస్తున్నారు. ఇప్పుడు చూసుకుంటే బీటెక్లో కూడా చాలామంది స్టూడెంట్స్కి అంటే ఒకటే సబ్జెక్ట్ టార్గెట్గా, మ్యాథ్స్ కానివ్వండి లేకపోతే ఏదైనా కోర్ సబ్జెక్ట్స్ టార్గెట్గా అందరికీ ఒకటే సబ్జెక్ట్ అలా సప్లీ ఉండడం లేకపోతే ఫెయిల్ అయిపోవడం అలా జరుగుతుంది. ఇలా జరగడం వల్ల చాలామంది స్టూడెంట్స్ కూడా సఫర్ అవుతున్నారు. అంటే కొంతమంది పేరెంట్స్ అర్థం చేసుకోవచ్చు, అర్థం చేసుకోకపోవచ్చు. అర్థం చేసుకోలేని పేరెంట్స్కి వాళ్ళు చెప్పడానికి భయం వేస్తూ లేదా ఏదైనా వాళ్ళ ఇన్సెక్యూరిటీస్ వల్ల వాళ్ళు బ్యాడ్ థాట్స్ తీసుకొని లైక్ సూసైడ్ చేసుకోవడానికి అలా ఎక్కువ తీసుకుంటున్నారు. సో దాని మీద మీరు ఏమైనా చేంజెస్ చేయగలరా? హ్యూమన్ ఎర్రర్ అన్నది ప్రతి స్టేజ్లో ప్రతి ఫీల్డ్లో ఉంటుంది. అదే ఈ కరెక్టివ్ మెకానిజంలో కూడా మీకు ఉంటుంది. ఎందుకంటే అది హ్యూమన్సే చేస్తారు కాబట్టి వాళ్ళ మూడ్ స్వింగ్స్ బట్టి ఉంటాయి. తర్వాత ఒక్కొక్క టీచరు అతను పర్స్పెక్టివ్ ఎట్లా ఉంటుందో దాన్ని బట్టి ఉంటుంది. అల్టిమేట్గా అసలు ఈ గ్రేడింగ్ సిస్టము, ఈ మార్క్స్ సిస్టమ్ అన్నది సిస్టమే మార్చాలి. ఎక్కువ ప్రాక్టికల్ ఓరియంటేషన్ ఉండాలి. మీ క్రియేటివిటీ సెన్స్ ఎలా ఉన్నాయన్నది ఉండాలి. మీ సెమినార్సు, సెమిస్టర్సు, ఫీల్డ్ వర్క్స్ వీటన్నిటి కూడా పెట్టాలి, మార్క్స్ సిస్టమ్ పెట్టాలి, వెయిటేజ్ ఇవ్వాలి. వెయిటేజ్ ఇస్తే అప్పుడు ఏమవుద్దంటే మీకు అల్టిమేట్గా మీకు ఏముందంటే మీకు 100% మార్క్స్ కూడా మీ రిటర్న్ ఎగ్జామ్ మీద ఆధారపడి ఉంటుంది. అందువల్ల ఏంటంటే అవి వాళ్ళ మూడ్ స్వింగ్స్ బట్టో లేదంటే వేరియస్ రీజన్స్ వల్ల మారిపోతుంటుంది. ఎప్పుడైతే ఈ వెయిటేజ్ పెట్టామో దీనివల్ల మీ క్రియేటివిటీ పెరుగుతుంది, మీకు ప్రాక్టికల్ నాలెడ్జ్ వస్తుంది, ఫీల్డ్ వర్క్స్ ఇవన్నీ పెట్టి వాటన్నిటికీ కూడా మార్క్స్ ఇవ్వాలి. ఇచ్చినప్పుడే ఈ సిస్టమ్ని మార్పు చేయగలుగుతాం. ఆ రకంగా చేయగలిగితే అటువంటి వాల్యూ సిస్టము, అటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ రావాలి. గుడ్ ఈవినింగ్ సార్, నా పేరు ధనుష్. కొనతాల రామకృష్ణ గారు అంటే ఇక్కడ చాలామందికి మాజీ శాసనసభ్యులుగా లేకపోతే మాజీ ఎంపీగా దాని తర్వాత మాజీ మంత్రివర్యులుగా తెలుసు. మీకు ఉన్నటువంటి రాజకీయ అనుభవం అపారమైనది సార్. అటువంటి వ్యక్తి ముందు మొన్న రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తులు మీ అందరి ముందు కూడా చేతులు కట్టుకొని నిలిచినటువంటి కొంతమంది వ్యక్తులు మీ మీద విమర్శలు చేస్తుంటే దాని మీద ఏ విధంగా చూస్తారు సార్? ఇది పబ్లిక్ డొమైన్లో అది వాక్ స్వతంత్రం ఉంది మన రాజ్యాంగంలో. అందువల్ల ఇది వయసు, ఎక్స్పీరియన్స్తో సంబంధం లేదు. లెజిటిమేట్గా ఎవరైనా ఏదైనా మాట్లాడచ్చు, మాట్లాడకూడదని ఏం లేదు. వీ హ్యావ్ టు వెల్కమ్ ఇట్. మంచి క్రిటిక్స్ అయితే వీ హ్యావ్ టు వెల్కమ్ ఇట్. ఇంత పాజిటివ్గా మాట్లాడే నాయకుడిని మేమందరం కూడా అనకాపల్లి నియోజకవర్గం నుంచి కాపాడుకునే బాధ్యత మాది సార్. మాలాంటి ఫస్ట్ టైం ఓటర్స్ అందరినీ కూడా ఎంత పాజిటివ్గా థింక్ చేసేటువంటి వ్యక్తిని ఫస్ట్ టైం మేము చూస్తున్నాం సార్. ఎందుకంటే చాలా టీవీ డిబేట్స్లో కూడా చూస్తాం. ఇటువంటి క్వశ్చన్స్ అడిగిన వెంటనే రాజకీయ నాయకులు ఇచ్చిన రెస్పాన్స్ వేరు. ఫస్ట్ టైం నేను మీ దగ్గర నుంచి వింటున్నటువంటి ఎంత పాజిటివ్ రెస్పాన్స్ వేరు. కాబట్టి అనకాపల్లి నియోజకవర్గం ప్రజలందరూ కూడా మై ఫస్ట్ ఓట్ ఫర్ జనసేన అనేటువంటి నినాదంతో గాజు గ్లాస్ గుర్తు పెనేసి ఇలాంటి నాయకులను గెలిపించుకునే బాధ్యత మేము అందరం తీసుకుంటామని సభాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం సార్. జై హింద్. సార్, మీరు ఎందాక అన్నారు విద్యా వైద్యం రెండు చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు. కానీ ఈరోజు విద్య అన్నది నిరుపేద మధ్యతరగతి వారికి అందకుండా పోతుంది సార్. ఎందువల్లంటే ఫీజు రియంబర్స్మెంట్ అన్నది తెచ్చారు మీరు, అయితే అది ఈరోజు విద్యా దీవెనగా వెళ్తుంది సార్. కాకపోతే దీంట్లో చాలా లోపాలు ఉన్నాయి సార్. ఏంటంటే ఒక అకాడమిక్ ఇయర్కి 4 టర్మ్స్లో ఫీజు రిలీజ్ చేస్తామని చెప్పారు సార్. కాకపోతే ఇప్పుడు ఆ ఇయర్ ఎండింగ్కి వచ్చేసరికి ఏం చేస్తున్నారంటే ఒక 2 టర్మ్స్ లేదా 1 టర్మ్ ఫీజు అన్నది ఇవ్వట్లేదు సార్. ఇంతకుముందు ఎలాగుండేదంటే గవర్నమెంట్ కాలేజ్ డైరెక్ట్గా ఉండేది సార్ ఈ ఫీజు రిలేటెడ్. కాకపోతే ఇప్పుడు ఈ జగన్ గారు ఏం చేశారంటే
గవర్నమెంట్ పేరెంట్స్ నుంచి కాలేజెస్కి అనేది మార్చేశారు సార్ కంప్లీట్గా సిస్టమ్. ఇప్పుడు ఏమవుతుందంటే మీరు అకౌంట్లో మీకే కదా డబ్బులు పడతాయి, మీరు కట్టేయండి అని అంటున్నారు సార్ ఫీజు. కానీ దీనివల్ల నిరుపేద అన్నవాడు చాలా ఇబ్బంది పడిపోతున్నాడు సార్. అంటే ఇప్పుడు 2 టర్మ్స్ ఫీజు వేయలేదంటే అక్కడ 40,000 సార్. ఒక నెలలో 40,000 ఒక నిరుపేద అన్నవాడు ఎలా కడతారు సార్? కట్టలేని పొజిషన్లో ఉన్నారు సార్. దీనివల్ల 10th ఇంటర్తోనే స్టూడెంట్స్ అన్నవారు స్టడీస్ ఆపేసుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నారు సార్ ఇవాళ. దీని మీద మీరు ఎలా అయితే మీ గవర్నమెంట్ రాగానే చర్యలు తీసుకుంటారని మీరు చెప్పండి సార్. ఇది డైరెక్ట్ అకౌంట్ అన్నది కొన్ని విషయాల్లో పర్లేదు, కానీ ఇటువంటి పర్టికులర్ అకాడమిక్ విషయాల్లో ఇది తప్పు. ఇది ఎందుకంటే ఏ స్కూల్లో చదువుతున్నారో ఆ స్కూల్కి ఫీ రియంబర్స్మెంట్ ఇవ్వాలి. ఇస్తే పిల్లల మీద భారం పడదు. నిరుపేద కుటుంబాలు ఉంటాయి, వాళ్ళ చేతిలోకి వెళ్ళేసరికి వాళ్ళ అవసరాలు వేరేగా ఉంటాయి, వాళ్ళ ప్రయారిటీస్ వేరేగా ఉంటాయి. వాళ్ళ ఎడ్యుకేషను లాస్ట్ ప్రయారిటీ అయి ఉండొచ్చు ఒక్కొక్క కుటుంబానికి. అప్పుడు ఏంటంటే ఈ అమౌంట్ సద్వినియోగం జరగదు. రెండోది ఏంటంటే ఫీ రియంబర్స్మెంట్లో చాలా అలిగేషన్స్ ఏమంటున్నామంటే ప్రతి ఏడాది రియంబర్స్మెంట్ జరగట్లేదు. దానివల్ల మీ కోర్స్ పూర్తి చేసినా రియంబర్స్మెంట్ చేయకపోవడం వల్ల మీ సర్టిఫికేట్స్ వాళ్ళు ఇవ్వట్లేదు. మేనేజ్మెంటు సర్టిఫికేట్స్ ఇవ్వకపోవడం వల్ల మీకు జాబ్ ఆపర్చునిటీస్ వచ్చినా సర్టిఫికేట్స్ లేకపోవడం వల్ల కొంతమంది ఉద్యోగాలు కూడా కోల్పోతున్నారు. కొంతమంది పిల్లలు దీని మీద ఆత్మహత్యలు చేసుకున్న పిల్లలను కూడా చూసాం, చాలా జరిగాయి కొన్ని ఇన్సిడెంట్స్. అందువల్ల ఈ సిస్టమే తప్పు ఇది. ఎందుకంటే గవర్నమెంట్ అన్నది ఒక బ్యాంక్ డిపాజిట్ లాంటిది. ఎప్పుడు కూడా గవర్నమెంట్ ఒక మాట అంటే ఆ మాట మీద పూర్తి స్థాయిలో ఉండాలి, ఆ క్రెడిబిలిటీ ఉండాలి గవర్నమెంట్కి. అందువల్ల ఫీ రియంబర్స్మెంట్ గతంలో కూడా మేము డైరెక్ట్గా కాలేజెస్కి ఇచ్చేవాళ్ళం, ఈ విధంగా చేసేవాళ్ళం కాదు. కాలేజెస్కి ఇవ్వడం లేదంటే కన్సర్న్ స్కూల్స్కి ఇవ్వడం అది పద్ధతి తప్పితే ఈ రకంగా చేయడం మంచిది కాదు. ఇది అసలు అకాడమిక్స్లో ఇటువంటివి ఉండకూడదండి. అదేదో పెన్షన్ అనుకుంటా డైరెక్ట్ అకౌంట్కి వేయండి, తప్పులేదు, అది అవసరం. కానీ ఇక్కడ అవసరం వేరే, ఈ ప్రయారిటీ వేరే. దీని విషయంలో వేరేగా చూడాలి. డైరెక్ట్గా గవర్నమెంట్ ఆ సంస్థకే ఇవ్వాలి తప్పితే ఇటువంటి పరిస్థితి చేయకూడదు. సంస్థకి ఇవ్వాలనుకున్నప్పుడు ఆ అకాడమిక్ ఇయర్లోనే ఇవ్వాలి. లేదంటే మీకు ఎగ్జామ్స్ అయిపోయి సర్టిఫికేషన్ తీసుకునే టైంలో ఫీ కట్టకపోతే గవర్నమెంట్ మీకు సర్టిఫికేట్ రాకపోవడం, ఈ సమస్యలన్నీ ఉండకూడదండి. ఉండవల్ల ఏంటంటే చాలా మెంటల్ అగోనీ ఉంటుంది పిల్లలకి, స్ట్రెస్లోకి వెళ్తారు, చాలా ఇబ్బందులు అవుతాయి. ఆ స్ట్రెస్లో వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటారో కూడా తెలియదు. ఆ అడల్సెంట్ ఏజ్లో ఏముందండి అది. అందువల్ల ఈ సిస్టమ్ అయితే మారుస్తారండి డెఫినెట్గా. మేమైతే మార్చాలనే ఆలోచనతోనే ఉన్నాం మేము కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ. ఓకే, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ శ్రీరామ్ వెంకట్. This is Ram. Sir, actually, how do you see success and failure? How do you differentiate? Like, పవన్ కళ్యాణ్ గారు 2019లో ఓడిపోయారు, అలాగే 2014లో మీరు కూడా లైక్ యూ ఆర్ అవే ఫ్రమ్ ద పాలిటిక్స్. అండ్ వాట్ డిడ్ యూ రియలైజ్ ఆల్ దిస్ గ్యాప్? అండ్ వై షుడ్ ఆల్ ది యూత్ చూస్ పవన్ కళ్యాణ్ గారు? అండ్ యూత్ మీరు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? హౌ షుడ్ ద యంగర్ జనరేషన్ షుడ్ థింక్? మీకు బేసిక్ ప్రిన్సిపల్ ఫెయిల్యూర్స్ ఆర్ స్టెప్పింగ్ స్టోన్స్ ఫర్ సక్సెస్ అని. అందువల్ల ఫెయిల్యూర్ ఎప్పుడు ఫెయిల్యూర్గా చూడకూడదు. ఇది సక్సెస్కి మొదట మెట్టది ఫెయిల్యూర్ అన్నది. నేను అట్టా చూస్తాను. పవన్ కళ్యాణ్ గారు కూడా నేను ఎందుకు లైక్ చేస్తాను అంటే పవన్ కళ్యాణ్ గారిని ఫెయిల్యూర్ని కూడా ఛాలెంజ్గా తీసుకున్నారు. 14 వచ్చారు, కంటెస్ట్ చేయలేదు. 19 కంటెస్ట్ చేశారు, 2 చోట్ల ఓడిపోయారు పర్సనల్గా. కానీ అది ఛాలెంజ్గా తీసుకొని ఇంకా అగ్రెసివ్గా వెళ్తున్నారు పబ్లిక్ లైఫ్లో. లేదంటే పాలిటిక్స్ వదిలిపెట్టి మళ్ళీ సినీ ఫీల్డ్లోకి వెళ్ళొచ్చు, ఆయన 1000 కోట్లు సంపాదించుకోవచ్చు. కానీ అది చేయలేదు ఆయన. అంటే ఆ కమిట్మెంటు, అంటే ఒక సిద్ధాంతానికి కమిట్మెంట్తో ఉన్నారనమాట. ఆ కమిట్మెంట్ అన్నది చాలా కష్టం. అది అంత కమిట్మెంట్. ఆ ఫెయిల్యూర్స్లో కూడా ఆయన కమిట్మెంట్ని ఎక్కడ వదిలిపెట్టలేదు. ఆయన నమ్మిన సిద్ధాంతాన్ని వదిలిపెట్టలేదు. ప్రజల గురించి వచ్చామనుకున్నారు, ప్రజల గురించి ఏదో చేసే వరకు నేను ఇది వదిలిపెట్టను అనుకున్నారు, కంటిన్యూ అవుతున్నారు ఆయన. అందుకు అటువంటి వ్యక్తితో కలిసి సెయిల్ అవ్వాలని నేను అనుకున్నాను. అందుకు ఎందుకంటే ఆ కమిట్మెంట్ కావాలి. ఈ జనరేషన్కి ఒక కమిట్మెంట్ ఉన్న నాయకుడు కావాలి. ఈ రాష్ట్రానికి ఏదో తపన, ఈ రాష్ట్రానికి ఏదో చేయాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి పరచాలి,
అభివృద్ధి పరచడం ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న యువతకు మంచి భవిష్యత్తు ఇవ్వాలి అనే ఏకైక లక్ష్యంతో వచ్చారు ఆయన. ఎందుకంటే అప్పుడు ఆయన పార్టీ పెట్టింది కూడా రాష్ట్ర విభజనలో రాష్ట్రం నష్టపోయింది కాబట్టి పార్టీ పెట్టి రాజకీయాలకు వచ్చారు. ఇప్పుడు కూడా రాష్ట్రం పాడవుతుంది, అన్ని కలిసి అలయన్స్ ఉండాలి, అలయన్స్ ద్వారానే మళ్ళీ ప్రభుత్వాన్ని మార్చగలుగుతాం అని చెప్పి తను పదవికి కూడా త్యాగం చేసి ఏది ఆశించకుండా ఆయన చేయడం అన్నది చాలా గొప్ప విషయం. అందువల్ల ఆ కమిట్మెంట్ ఉన్న నాయకులు కావాలి. అటువంటి కమిట్మెంట్ ఉన్న నాయకులే నెక్స్ట్ జనరేషన్ లీడర్స్గా ఎమర్జ్ అవుతారు. మీలాంటి జనరేషన్స్కి అటువంటి నాయకత్వం కావాలి ఈ రాష్ట్రానికి. Sir, do you find any similarities between you and Kalyan Garu? Yeah, I find lot of similarities. That is why I am with him. Thank you so much. Why Pawan Kalyan? You question yourself. Why Pawan Kalyan? Appudu you will get the answer. నెక్స్ట్ శ్యామ్. సార్ నా పేరు శ్యామ్. నేను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీని. లైక్ ఇప్పుడు మనకి ఒక ఎగ్జాంపుల్ హైదరాబాద్ అనేది తీసుకుంటే అసలైన హైదరాబాద్ వచ్చేసి లైక్ సికింద్రాబాద్, ఓల్డ్ సిటీ అది. బట్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ లైక్ మేము ఉండేది గచ్చిబౌలి పక్కన నానక్రామ్గూడ అనే ఒక అడవి ప్రాంతంలో. ఒక 10 ఏళ్ళ క్రిందట అది మొత్తం అడవి, ఇప్పుడు మొత్తం అది చాలా డెవలప్మెంట్ అయింది. అదేవిధంగా ఇప్పుడు ఎవరినైనా అది ఎవరి దగ్గరికైనా వెళ్ళి నువ్వు ఎక్కడ నేను జాబ్ చేస్తున్నాను అన్నప్పుడు హైదరాబాద్ అని అడుగుతున్నారు, వెంటనే వైజాగ్ అన్న క్వశ్చన్ రావట్లేదు ఎవరికి మైండ్లో. సో మీ గవర్నమెంట్ వచ్చి లైక్ ఇప్పుడు వైజాగ్లో కూడా మనకి అనకాపల్లికి వైజాగ్కి ఉన్న రిలేషన్ వల్ల మనకి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే అదే విధంగా లైక్ హైదరాబాద్ టు గచ్చిబౌలి లాగా మనకి హైదరాబాద్కి వచ్చిన కంపెనీస్ కూడా లైక్ హైదరాబాద్ సిటీలో లైక్ ఒక సెజ్ తీసుకోండి, మిక్స్ కంబైన్ ఆఫ్ 10 కంపెనీస్ అలా అనుకున్నా దానికి ఒక 20 acres 15 acres కావాలనుకున్నప్పుడు వైజాగ్ మెయిన్ సిటీలో లేనప్పుడు మన అనకాపల్లి నుంచి వైజాగ్ మధ్యలో ఉన్న ప్రాంతాల్లోని ఆ సెజ్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. అలా వచ్చినప్పుడు మన అనకాపల్లి ఇంకా బాగా డెవలప్ అవ్వడానికి లైక్ అన్ని విధాల అన్ని సెక్టార్లో లైక్ ఓన్లీ జాబ్ అనే చూస్తారు అందరూ. డెవలప్మెంట్ అంటే సాఫ్ట్వేర్ అని అనుకుంటారు. దానివల్ల అన్నీ ఒక కంపెనీ వస్తే ఆ చుట్టూ హోటల్స్ రావచ్చు, రెస్టారెంట్స్ రావచ్చు, షాప్స్, బిజినెస్ మ్యాన్స్ పెరగవచ్చు, కన్స్ట్రక్షన్స్ ఫీల్డ్ పెరగవచ్చు, అన్ని విధాలుగా అభివృద్ధి అవుతుంది. ఈ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆ వైజాగ్ అనే దాన్ని ఎవరు సరిగ్గా యూటిలైజ్ చేసుకోలేదు, కంపెనీస్ కూడా రాలేదు. ఒకవేళ వచ్చినవి కూడా లైక్ ఇన్ఫోసిస్ ఏదో తెచ్చారని అన్నారు, తెచ్చినా దట్ టు విత్ నాట్ ప్రాపర్ ఆపరేషన్స్. ఈ వైజాగ్ మనకి వల్ల మీ గవర్నమెంట్ మీరు కానీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ వైజాగ్లో ఇలా కంపెనీస్ పెడితే మన అనకాపల్లి డెవలప్ అవ్వడానికి బాగా అవుతుంది. ఆ హోప్తో మేము అందరూ ఉన్నాం, మా యూత్ కానీ అంతా కానీ ఉన్నాం. అది ఏ విధంగా పెట్టాలనుకుంటున్నారు కంపెనీస్? ఈ ఇనిషియేటివ్ 2004లోనే పెట్టామండి. ఇది అనకాపల్లి డెవలప్ చేయాలని, శాటిలైట్ టౌన్షిప్గా విశాఖపట్నం శాటిలైట్ టౌన్గా అనకాపల్లి డెవలప్ చేయాలనే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలని ఆ మెయిన్ రోడ్డు వైడనింగ్ తీసుకోవడానికి మెయిన్ కారణం అది. దాంతోపాటు మనకి ఎస్సీజెడ్ ఇక్కడ నియరెస్ట్ ప్లేస్లో మనకి ఎస్సీజెడ్ ఉంది 10 kilometers అచ్యుతాపురం ఎస్సీజెడ్. అదేవిధంగా అందులో బ్రాండెక్స్ అనే కంపెనీని తీసుకొచ్చి 20,000 మంది ఆడపిల్లలు వర్క్ చేస్తున్నారు అక్కడ. రెండోది అంటే ఫార్మాసిటీ పరవాడలో ఉంది, యాన్రాక్ మనకి మాకవరపాలెంలో ఉంది. అంటే ఈ అనకాపల్లి చుట్టూనే ఇవన్నీ ఉన్నాయి. ఇటు సబ్బవరంలో మీకు నల్సార్ యూనివర్సిటీ, డాక్టర్ సంజీవయ్య లా యూనివర్సిటీ ఉంది. ఇంకా అట్లాగే చుట్టూ అనకాపల్లి చుట్టూ ఇవన్నీ పెట్టుకొని అనకాపల్లి ఒక హబ్గా శాటిలైట్ టౌన్షిప్గా డెవలప్ చేయాలనే అనకాపల్లిని జీవీఎంసీలో మెర్జ్ చేయడం జరిగింది. మెర్జ్ చేసి మెట్రో రైల్స్ కనెక్టివిటీ కూడా విశాఖపట్నం నుంచి తీసుకురావాలని. అసలు విశాఖపట్నానికి ఉన్న సెన్స్ అయితే ఈ రాష్ట్రంలో ఏ ప్రాంతానికి లేదు. అక్కడ హైదరాబాద్ తర్వాత కంబైన్డ్ స్టేట్లో నెక్స్ట్ అవకాశం ఉన్నది విశాఖపట్నం మాత్రమే. అందుకే అప్పుడులో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే ఐటీ సెజ్ ఇక్కడ పెట్టడం జరిగింది వైజాగ్లో. తర్వాత అప్పుడు సత్యం తీసుకొచ్చాం కంప్యూటర్స్ని. అప్పుడులో సత్యం చాలా పాపులర్ ఇది. తర్వాత విప్రో తీసుకురావడం జరిగింది. అట్లా ఇంకా చాలా కంపెనీలు వచ్చాయి, ఐబిఎం కానీ ఇవన్నీ వచ్చి వాళ్ళకి ల్యాండ్ కూడా అలాట్ చేసాం. మళ్ళీ ఇప్పుడు ఐబిఎం ఏదో షిఫ్ట్ చేసుకున్నట్టున్నారు. అది వచ్చిన వాళ్ళని ఎలా ఇబ్బంది పెడితే అలాగే అదే దానివల్ల కొన్ని ఇబ్బందుల వల్ల వెళ్ళిపోతున్నారు. విశాఖపట్నానికి అయితే ఫైనాన్షియల్ క్యాపిటల్గా అభివృద్ధి చేయగలిగేటువంటి అవకాశాలు అన్నీ కూడా ఉన్నాయి. అంటే మళ్ళీ ఇది మిస్రిప్రజెంట్ చేయకూడదు. ఫైనాన్షియల్ క్యాపిటల్ అంటే ఇది రాజధాని కాదు, బట్ మనకి
ఇండియాకి ఫైనాన్షియల్ క్యాపిటల్ బాంబే ఎటాగో, మహారాష్ట్ర ఎటాగో బాంబే, అదేవిధంగా మన ఆంధ్రాకి ఫైనాన్షియల్ క్యాపిటల్ రాజధానిగా, ఫైనాన్షియల్ క్యాపిటల్గా విశాఖపట్నానికి అవకాశాలు అన్నీ ఉన్నాయి. కనెక్టివిటీ ఉంది, రైల్ కనెక్టివిటీ, ఎయిర్ కనెక్టివిటీ, వాటర్ కనెక్టివిటీ, ఇవన్నీ కూడా ఉన్నాయి. మంచి అట్మాస్ఫియర్ కూడా మంచి అట్మాస్ఫియర్, ఇక్కడ లోకల్స్ కూడా అంతా బాగా అకామిడేటివ్గా ఉంటారు. అందువల్ల ఇది ఫైనాన్షియల్ క్యాపిటల్గా అభివృద్ధి చేస్తే రాష్ట్రం ఇంకా బాగా డెవలప్ అవుతుంది. ఇక్కడ రాజధాని పెట్టక్కర్లేదు, ఫైనాన్షియల్గా పరిశ్రమలు ఇక్కడ తీసుకొస్తే చాలు. పరిశ్రమలు అంతటా తను డెవలప్ అయ్యే అవకాశం ఉంది. ఒకటి స్టీల్ ప్లాంట్ లాంటి పరిశ్రమ ఉంది, అదేవిధంగా ఇతర పరిశ్రమలు కూడా తీసుకురావాలి ఇక్కడ. లాస్ట్ టైం అయితే మనం మంచి ఆపర్చునిటీస్ కోల్పోయాం. మన కోవిడ్లో వరల్డ్ వైడ్ ఈ కోవిడ్ ఫినామినాతో వర్క్ ఫ్రమ్ హోమ్ అనే కల్చర్ కొత్త కాన్సెప్ట్ వచ్చింది మనకి. ఈ కాన్సెప్ట్ వచ్చినప్పుడు విశాఖపట్నాన్ని గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ ప్రాపర్గా ఉండుంటే ఇంకా బాగా డెవలప్ అయ్యి ఉండేది ఆ పర్టికులర్ పీరియడ్లో. ఎందుకంటే శాటిలైట్ లింకప్ చేయాలి, అప్పుడు చేస్తే అందరూ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ అనుకుంటారు. కాబట్టి విశాఖపట్నంలో ఉండి వర్క్ చేయాలని చాలామంది అనుకుంటారు. మనకు ఆ కనెక్టివిటీ లేకపోవటం వల్ల చాలామందికి, ఆ ఫెసిలిటీ లేకపోవడం వల్ల చాలామంది హైదరాబాద్లో ఉండి వర్క్ ఫ్రమ్ హోమ్ విదేశాల నుంచి చేసుకున్నారు. అదే ఇక్కడ మనం ఆ ఫెసిలిటీ పెట్టుకుని ఉండుంటే అప్పుడు ఆ టైంలో చాలామంది విదేశాల్లో ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి వైజాగ్లో నుండి చేసుకుని ఉండేవారు. అల్టిమేట్గా వాళ్ళు స్థిరపడి ఉండేవారు, ఈ ప్రాంతం అభివృద్ధి చెంది ఉండేది. అది మంచి గోల్డెన్ ఆపర్చునిటీ మనం మిస్ అయ్యాం కోవిడ్ టైంలో. గవర్నమెంట్ ఇనిషియేట్ చేసి ఆ శాటిలైట్ లింకప్ చేయలేదు వాళ్ళు. అది పెద్ద ఎక్స్పెండిచర్తో కూడుకున్నది కాదు. ఒక 1000-2000 కోట్ల రూపాయలు పెడితే అయిపోయి ఉండేది అది, కానీ అది చేయలేదండి. కానీ అటువంటి ఇనిషియేటివ్స్ చేయాల్సిన అయితే అవసరం అయితే చాలా ఎక్కువ ఉంది. విశాఖపట్నంకి అయితే చాలా బ్రైట్ ఫ్యూచర్ అయితే ఉందండి. గుడ్ ఈవినింగ్ సార్. అదే ఇంతగా ఆల్రెడీ సమస్య మీ దగ్గరికి తీసుకొచ్చారు సార్. అది డిగ్రీ కాలేజెస్, ఇంజనీరింగ్ కాలేజెస్ అనేవి మన అనకాపల్లిలో చాలా తక్కువ ఉన్నాయి సార్. అలాంటివి కొన్ని 2.5 hours జర్నీ చేస్తూ స్టూడెంట్స్ వైజాగ్ వెళ్ళి చదవాల్సి వస్తుంది సార్. గాజువాక్ అని చాలా ఇబ్బంది పడుతున్నారు సార్ స్టూడెంట్స్. దాన్ని ఏ విధంగా గవర్నమెంట్ కాలేజ్లో ఎలాగా తీసుకొద్దాం మీరు అనుకుంటున్నారు? చేయాలి. ఇప్పుడంటే అనకాపల్లి సపరేట్ డిస్ట్రిక్ట్ అయింది కాబట్టి, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ కాబట్టి, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో కావాల్సిన అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఉండాలి. మనకి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉండాలి, అదేవిధంగా ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఉండాలి, ఒక మెడికల్ కాలేజ్ ఉండాలి. వీటికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేయడానికి అయితే ప్రయత్నం చేస్తాం. మెడికల్ కాలేజ్ అయితే మనకి అనకాపల్లి వచ్చిందే, సరే వేరియస్ ఆబ్వియస్ రీజన్స్ వల్ల అది మళ్ళీ నర్సీపట్నం మాకవరపాలెంకి వెళ్ళింది. ఇప్పుడు అది వెనక్కి తీసుకురావడం అన్నది జరిగే పని కాదు. ఆల్రెడీ ఒక డెసిషన్ అయిపోయింది కాబట్టి సబ్సిక్వెంట్గా అయినా సరే మనం అటువంటి అవకాశాలు రావడానికి ప్రయత్నం చేద్దాం తప్పనిసరిగా. థ్యాంక్ యూ సార్. ఓకే, నెక్స్ట్ పవన్. గుడ్ ఈవినింగ్ సార్. ఈవేళ మనం జనరల్గా మన జనసేన పార్టీలో చూస్తే 70% ఆఫ్ యూత్ అందరూ కూడా కళ్యాణ్ గారిని చూసి మూవ్ అయ్యారు. సో ఈవేళ ఈ కాన్సెప్ట్ కూడా చూస్ ద రైట్ పాత్ అని చెప్పి పెట్టారు. సో చాలామంది మాలాంటి యువత అందరూ కూడా కళ్యాణ్ గారిని చూసి ఆయన వెంట నడుస్తున్నాం. సో అందులో చాలామంది యువత ద రైట్ పాత్ అని చెప్పి పాలిటిక్స్ కానీ ఎంచుకుంటే, సో మీరు ఏ విధంగా యువతకి ఛానలైజ్ చేసి వాళ్ళకి ఏ విధంగా మీరు అప్లిఫ్ట్మెంట్ ఇస్తారు? ఈ రోజుల్లో నాయకులందరినీ చూస్తే మనకు తెలిసిందే. సో అందరూ కూడా కరప్షన్ ఇవన్నీ చేస్తున్న నాయకులు. బట్ కళ్యాణ్ గారు అండ్ మీరు కూడా మాకు ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా అవ్వడం కూడా మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మీలాంటి వ్యక్తులు కూడా మాలాంటి యూత్కి కూడా ఇన్స్పిరేషన్. సో ఇలాంటి యూత్ పాలిటిక్స్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు సో వాళ్ళకి ఏ విధంగా మీరు అప్లిఫ్ట్మెంట్ ఇస్తారు, వాళ్ళకి ఎలా గైడెన్స్ చేస్తారని? ఇప్పుడు యంగర్ జనరేషన్ లీడర్షిప్ ఎప్పుడు రావాల్సిన అవసరం ఉంది. నేను కూడా పొలిటికల్ ఈ 35 years కెరీర్లో చాలామంది యంగస్టర్స్ని ప్రమోట్ చేయడం జరిగింది. వాళ్ళు వివిధ స్టేజెస్లో ఉన్నారు, ఆ పేర్లు నేను చెప్పను, కానీ ఆ సంతృప్తి అయితే నాకుంది ఒక జనరేషన్ అని. ఇప్పుడు మళ్ళీ అటువంటి అవకాశం పవన్ కళ్యాణ్ గారితో ప్రయాణం చేస్తున్నాం ఉంది. అందువల్ల డెఫినెట్గా నెక్స్ట్ కమింగ్ 10 yearsలో ఒక కొత్త జనరేషన్ లీడర్షిప్ ఈ రాష్ట్రంలో తయారవుద్దనే హోప్ అయితే నాకుంది. పవన్ కళ్యాణ్ గారు కూడా రాజకీయాలు రావడం గురించి కూడా ఆయన ఒక కొత్త జనరేషన్ తయారు చేయాలి, కొత్త జనరేషన్ లీడర్షిప్ని తయారు చేయాలి అనే ఆలోచనతో ఆయన కూడా వచ్చారు. డెఫినెట్గా సక్సెస్ అవుతారు ఆయన. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ యూసఫ్. సార్ నా పేరు యూసఫ్. గతంలో 10 సంవత్సరాల కిందటి నుంచి మన అనకాపల్లి జీవీఎంసీలో విలీనమే ఉంది సార్. ఆర్టీసీ స్టూడెంట్స్ అందరికీ పాసులు లంకిలపాలెం నుంచి చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. మేము గతంలో మా మిత్రులు దోలం గోపి గారితో
సమ్మెకంత టైం నుంచి మేము ఉద్యమాల్లో ఉన్నాం సార్. అలాగే రాస్తారోకాలు ఇవన్నీ కూడా చేసుకుంటూ వచ్చే ఉన్నాం. అప్పటి నుంచి కూడా మేము ఆర్టీసీ ఎండీకి కూడా మేము అనేక సార్లు వినతిపత్రాలు కూడా ఇచ్చాము. కానీ సరిగ్గా ఎవరు స్పందించలేదు సార్. ఈరోజు కూడా ఆ రోజుల్లో మాకు ఎస్ఎఫ్ఐ అలాగే సిపిఎం సిపిఐ కూడా మాకు ఎంతగానో సపోర్ట్ చేశారు. కానీ ఈరోజు కూడా సమస్య ఇప్పటికీ ఇలా పెరిగిపోతుంది. స్టూడెంట్స్ అందరూ ఇబ్బంది పడుతున్నారు సార్. దీనికోసం మీలాంటి వ్యక్తి, గొప్ప వ్యక్తి దీని గురించి క్లారిటీగా మాట్లాడి మాకు తగిన ఆన్సర్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను సార్. నేను చూస్తున్నప్పటి నుంచి మిమ్మల్ని దగ్గర 14 సంవత్సరాల నుంచి మీరు రాజకీయాలు లేరు. మీలాంటి గొప్ప వ్యక్తులు మా అందరి మధ్యన ఉంటే రేపు పొద్దున మాకు ఇలాంటివి మళ్ళీ రిపీట్ అవ్వని చెప్పి నేను ఆశిస్తున్నాను సార్. ఖచ్చితంగా మీరు రాజకీయాలు ఉండాలి. మీలాంటి గొప్ప వ్యక్తులు ముందుండి నడిస్తే మేము వెనకుండా నడుస్తున్నాయి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలుపుకున్నాను సార్. నేను మళ్ళీ రాజకీయాల్లోకి రావడానికి కారణం మీ అందరు కూడా తెలిసే ఉంటుంది, పవన్ కళ్యాణ్ గారు. మళ్ళీ అగైన్ లేదంటే నేను వచ్చి ఉండేవాడిని కాదు. నేను రాజకీయాల నుంచి రిటైర్ అయిపోయి ఉండేవాడిని. బట్ ఫర్ హిమ్, ఎందుకంటే ఆయన ఒక పాలసీ మీద ఫైట్ చేస్తున్నారు. అటువంటి యంగర్ జనరేషన్ లీడర్షిప్ కావాలి రాష్ట్రానికి. నెక్స్ట్ జనరేషన్ లీడర్షిప్ కావాల్సిన లీడర్షిప్ ఆయనలో నేను చూశాను. అందువల్ల ఆయన ఇన్విటేషన్ మీద నేను స్పందించి ఆయనతో కలిసి సెయిల్ అవ్వాలనే నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆయన వల్ల మళ్ళీ అగైన్ రాజకీయాల్లోకి వచ్చాను. ఎందుకంటే అటువంటి రాజకీయ నాయకులు ఉన్నప్పుడు వాళ్ళతో సెయిల్ అవ్వకుండా ఉంటే ఇన్ని సంవత్సరాలు రాజకీయం చేసింది వృధా అవుతుంది అనేది కూడా నా ఆలోచన. అందువల్ల ఇన్ని సంవత్సరాల సర్వీస్ ఊరికనే పోకూడదు. ఒక మంచి లీడర్షిప్ని ఈ రాష్ట్రానికి ఇవ్వాల్సిన అవసరం ఉంది. అది ఆయన అడిగిన లాస్ట్ క్వశ్చన్ సమాధానం. ఫస్ట్ సంబంధించి అది అసలు ఇష్యూయే కాదు. ఎందుకు ఇష్యూ చేశారో అన్నది వీళ్ళు, ఇది ఎగ్జిక్యూటివ్ ఆర్డర్తో అది పరిష్కారం అయిపోతుంది. గవర్నమెంట్ పాలసీ డెసిషన్ కూడా కాదు. ఏవైతే సిటీ లిమిట్స్, జిఎంసీ లిమిట్స్ ఉన్నాయో లిమిట్స్లో ఇవన్నీ కూడా సబర్బన్ సర్వీసెస్ కింద వస్తాయి. ఇవి సీజన్ టికెట్స్ అన్నీ కూడా ఇవ్వాలి మీకు, స్టూడెంట్స్కి కానీ సరే ఎవరికైనా సరే. కానీ అది ఇవ్వకుండా లంకెలపాలెం వరకు పెట్టుకొని మళ్ళీ ఇక్కడ మళ్ళీ వేరే టికెట్ తీసుకోవడం ఇవన్నీ పెట్టారు. ఇది చాలా అన్యాయం. ఇది వైజాగ్ లెవెల్లో ఉన్నటువంటి ఆర్టీసీ ఆఫీసర్సే దీని మీద నిర్ణయం తీసుకోవచ్చు. ఎందుకంటే మన రూల్స్ అట్టా ఉన్నాయి. సిటీ లిమిట్స్లో ఏదైనా సరే అది సబర్బన్ సర్వీసెస్ కింద వస్తాయి కాబట్టి అవి సీజన్ టికెట్స్ అక్కడ అలౌ చేయొచ్చు అన్నది ఉంది గతంలోనే. అది ఇంప్లిమెంట్ చేస్తే సరిపోద్ది. ఎందువల్ల ఇంప్లిమెంట్ చేయటం లేదో అన్నది తెలియదు. కానీ ఈ ఇష్యూ అయితే మటుకు ఇమ్మీడియట్గా అయితే పరిష్కారం అయితే అవుతుంది. అది యాక్చువల్గా ఇట్ ఇస్ ఎ నాన్ ఇష్యూ. అసలు నాన్ ఇష్యూని ఇష్యూ కింద చేశారు. అసలు ఇది ఇష్యూే కాదు. ఎందువల్ల ఇష్యూని ఎట్టా ఉంచారు అన్నది మరి అధికారంలో ఉన్నటువంటి వాళ్ళే చెప్పాలి దీనికి సమాధానం. అది థ్యాంక్ యూ సార్. సార్ ఒక చిన్న క్వశ్చన్. రీసెంట్గా అంబేద్కర్ విదేశీ విద్యా దీవెన అని పేరు మార్చి జగనన్న విదేశీ విద్యా దీవెన అని పేరు మార్చి పెట్టారు. అది కూడా ప్రాపర్గా అందట్లేదు ఎవరికి కూడా. సో మీ థాట్స్ ఏంటి సార్ వాటి దాని మీద? అంబేద్కర్ విద్యా దీవెనని గతంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు సుమారు 1000 మందికి విదేశాలకు వెళ్ళే అవకాశాలు కల్పించారు. ఒక అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలోనే 14 మంది వెళ్ళారండి విదేశాలకి. ఇప్పుడైతే ఆ స్కీమ్ ఆల్మోస్ట్ లేదండి. ఇప్పుడు ఆ స్కీమ్ ఒకటే కాదు, అలాంటివి చాలా స్కీమ్స్ లేవు. ఎస్సీ ఎస్టీస్కి ఇచ్చే సప్లాన్ను పూర్తిగా ఫండ్స్ డైవర్ట్ అయిపోతున్నాయి. డైవర్ట్ అవడే కాదు, ఇప్పుడు గతంలో ఎగ్జిస్టింగ్ ఉన్న స్కీమ్స్ ఏవి కంటిన్యూ అవ్వట్లేదు, అన్నీ ఆపివేశారు. అన్నీ కూడా ఫండ్స్ డైవర్ట్స్ అవుతున్నాయి. సప్లైన్లో బడ్జెటరీ అలొకేషన్ జరిగినవన్నీ కూడా డైవర్ట్ చేశారు. తర్వాత అంబేద్కర్ విద్యా దీవెన పేరు మార్చడం అదొకటే కాదు, చాలా పేర్లు మార్చారు. ఆఖరికి ఎంత ఘోరం అంటే అబ్దుల్ కలాం గారి దగ్గర వ్యూ పాయింట్ అనేసి విశాఖపట్నం ఒకటి ఉంటే దాన్ని కూడా మార్చేశారు. అది ఎన్టీఆర్ యూనివర్సిటీని తీసుకొని వచ్చి కావాలంటే వేరే యూనివర్సిటీ పెట్టి ఆ పేరు పెట్టుకోండి, తప్పులేదు అది. ఎందుకంటే రాజశేఖర రెడ్డి మేమంతా అన్నదమ్ముల్లో ఉండేవాళ్ళు, చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం. ఆయన ఎటువంటి ఈ గ్రీడ్గా ఆయన పేరు పెట్టుకోవాలని ఎప్పుడు అనుకోలేదు. అది ఈయనట్టగా మిస్యూజ్ చేస్తున్నారు. కానీ అది ఎందుకంటే సాధారణంగా ఆ పేరు పెట్టేసరికి ఆ పేరునే తిడతారు, ఎందుకు పెట్టారు ఎట్టాగనేసి. కానీ మీదనున్న ఆయనకు తెలియదు పాపం, ఏ పాపం ఈయన చేస్తున్న పనులకి ఆయన తిట్లు తినాల్సి వస్తుంది. దురదృష్టం, మా దురదృష్టం అంతే.
చాలా బాధపడుతున్నాం ఈ విషయంలో అయితే. ఆయన ఎప్పుడు ఇలాంటి ఎంకరేజ్ చేసేవారు కాదు. మేము ఇక్కడ చూసారా లా యూనివర్సిటీ మేము పెట్టాం, దామోదరం సంజీవయ్య లా యూనివర్సిటీ అని పెట్టాం. ఉత్తరాంధ్ర సుజల్ శ్రవంత్ ఉంటే బాబు జగజ్జీవన్ రామ్ ఉత్తరాంధ్ర సుజల్ శ్రవంత్ అని పెట్టాం. అంటే ఆ రకంగా లీడర్షిప్కి ఇప్పుడు మన ముందున్న తరాలు ఎవరైతే లీడర్షిప్ ఉందో వాళ్ళని మెమరీస్ తెచ్చుకోవాలనుకుంటే ఇటువంటి పథకాలకు పెట్టాలి. అప్పుడు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఎందుకు పెట్టారంటే ఫస్ట్ టైం ఆయన హెల్త్ యూనివర్సిటీ అని ఎక్స్క్లూజివ్ యూనివర్సిటీ కింద పెట్టారు. లేదంటే అంతకుముందు ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలో ఉండేవి పెట్టారు కాబట్టి అందువల్ల ఆయన పేరు పెట్టారు. అది అన్యాయంగా తీసి పైగా ఇది ఇంప్లికేషన్స్ చాలా ఎక్కువ ఉంటాయండి. ఎందుకంటే విదేశాల్లో చాలామంది ఇక్కడ చదువుకొని వెళ్తారు, ఆ యూనివర్సిటీ పేరు మీద ఉంటుంది అక్కడ. ఇప్పుడు కొత్త యూనివర్సిటీ అనేసరికి ఇది వేరే యూనివర్సిటీ అని చెప్పి ఆ క్రెడెన్షియల్స్ కూడా తగ్గిపోతాయి. కొత్త యూనివర్సిటీ అనేసరికి పాత యూనివర్సిటీ అనేసరికి వాళ్ళ రికార్డ్స్లో ఉంటాయి, వాటి క్రెడిబిలిటీస్ ఉంటాయి, క్రెడిట్ మార్క్స్ ఉంటాయి. ఇవన్నీ కోల్పోతారండి విద్యార్థులు నెక్స్ట్ వెళ్ళే వాళ్ళు. ఇది చాలా తప్పుడు విధానం. అంటే ఏ పని చేయలేని వాళ్ళు ఈ పని చేయగలుగుతారు. అది పరిస్థితి ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి. నా పేర్లు మార్చడం తప్పితే మరి వేరే చేసిన పని ఏమీ కనిపించలేదు. చాలా ఇది మంచి ప్రాక్టీస్ కాదండి. ఇది పేర్లు మార్చడం అది తప్పండి. ఎవరి పేరున్నా మీకు ఇందులో ఉదాహరణకి స్టాలిన్ తీసుకోవచ్చు. స్టాలిన్ గారు అక్కడ జయలలిత పెట్టినటువంటి స్కీమ్ అమ్మ స్కీమ్ అని ఏదో ఉన్నది. ఆ స్కీమ్ యాజ్ ఇట్ ఈజ్గా కంటిన్యూ చేశారు ఆయన. కంటిన్యూ చేస్తాను, ఆవిడ పేరు మీద ఆ స్కీమ్ ఉండాలి, ఆవిడ పెట్టింది కాబట్టి అని. వాళ్ళిద్దరూ రైవల్స్ అంత పూర్తిగా పొలిటికల్గా అయినా సరే అంత మెగ్నానిమస్గా ఆ పేరే కంటిన్యూ చేశారు. అటా ఉండాలండి ఇప్పుడు కూడా. సార్ కంక్లూడ్ చేసే ముందు మై ఫస్ట్ ఓట్ ఫర్ జనసేన అని ఒక చిన్న పోస్ట్ ఉంది, దాన్ని లాంచ్ చేస్తే బాగుంటుంది సార్. First vote to Janasena. My first vote to Janasena. Vote for Janasena. Vote for yes. Vote for yes. Vote for yes.